ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. మరొకసారి చిన్న సహాయాన్ని దేవుణ్ణి కోరుతూ మనందరం కూడా సందేశంలోనికి వెళ్దాం. దయచేసి ప్రార్థనలోకి ఏకీభవించవలసిందిగా మనవి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరొక సెషన్లోనికి మమ్మల్ని నడిపించి మీ మాటల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి ఉండగా, వినువారు మాత్రముగా మీ పిల్లలు ఇక్కడ కూర్చోక ప్రతి మాటను ఆలోచిస్తూ తద్వారా మీకు ఇంకెక్కువగా దగ్గర ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఉదయకాలాన బైబిల్లోని అనేకమైన సంగతులను మనం ఆలోచించాం. ఇక ఈ మధ్యాహ్న కాల సమయంలో సెకండ్ సెషన్లో బైబిల్లోని ఇంకా లోతైన ప్రదేశాలకు మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళాలని నేను సిద్ధంగా ఉన్నాను. నాతో పాటు మీరు వచ్చుటకు మీరు సిద్ధంగా ఉండాలి. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. కారణం, మీరు వినబోయే ఈ అంశం బైబిల్ ఉంటేనే అర్థమయ్యే అంశం. ప్రతిదీ మీరు జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆలోచిస్తేనే అర్థమయ్యేటువంటి అంశం. కనుక పిల్లల నుంచి పెద్దల వరకు, వృద్ధుల వరకు ఏమాత్రం మీ ఏకాగ్రతను కోల్పోక ప్రతి మాటను జాగ్రత్తగా మీరు ఆలోచించవలసిందిగా కోరుచు. ప్రియులారా, ఈ రెండవ సెషన్లో మనం మాట్లాడుకోబో అంశం నెహెమ్యా గ్రంథంపై ధ్యానం. బైబిల్లోని నెహెమ్యా గ్రంథం గూర్చినటువంటి వివరణ. సాధారణంగా ఏ క్రైస్తవ సభలో లేదా సదస్సులో ఇటువంటి అంశాలు మనకు సాధారణంగా కనబడవు. ఈ మధ్యకాలంలో పాత నిబంధనలోని ఎన్నో గ్రంథాలను ఆయా ప్రాంతాలలో నేను వివరించాను. క్రొత్త నిబంధనలోని పౌలు గారి పత్రికలను కూడా పలు ప్రదేశాలలో వివరించడం జరిగింది. ఒక హబక్కూకు గ్రంథం, ఒక ఓబద్య గ్రంథం, ఒక యోనా గ్రంథం, ఇలాంటి గ్రంథాలన్నీ కూడా సీడీల రూపంలో అందుబాటులో ఉన్నప్పటికీ మీ ముందుకు ఈరోజు తీసుకొని రాలేకపోయాం. వీలైతే వచ్చే మాసం తిరిగి నేను ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. కనుక గ్రంథాలను ఎందుకు వివరిస్తున్నానో అని ఒక్కొక్క గ్రంథం మీరు వింటున్నప్పుడు మీరు అనేకమైన సత్యాల లోతుల్లోనికి మీరు వెళ్ళిపోతారు. అలాగే పత్రికలు. ప్రియులారా, బైబిల్ పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు అందరూ వినాలి జాగ్రత్తగా. మళ్ళీ మళ్ళీ మాటలు దొరకవు కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా బైబిల్ చదువుటకు ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతికి మనం ఎప్పుడు కూడా స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఒక్కొక్క పండును ఒక్కొక్కలా మనం తింటాం.
ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కలా మనం నేర్చుకుంటాం. అలాగే బైబిల్ చదివేటప్పుడు కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతి మనకు తెలియకపోతే బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివినా అది అర్థం కాదు. చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు మమ్మల్ని కూడా ఒక మాట అడుగుతూ ఉంటారు ప్రజలు, ఏమంటే మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు అని అడుగుతుంటారు. చదివే పద్ధతి తెలియకుండా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు చదివినా అర్థం అవ్వవలసినది మనకు అర్థం కాదు. అదే పద్ధతి తెలిస్తే ఆ పద్ధతి ప్రకారంగా మనము చదివితే బైబిల్ నీళ్లు తాగినంత హాయిగా మనకు అర్థమవుతుంది. కానీ అంత పరిశీలించే టైం విచారకరంగా క్రైస్తవులలో కూడా చాలామందికి లేదు. మీరు గమనించారో లేదో, బైబిల్ ఎలా చదువుతారంటే మన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఏదో దేవునితో అగ్రిమెంట్ పెట్టుకున్నట్టుగా రోజుకు ఒక అధ్యాయం చదవగానే ఇక నా పని అయిపోయింది, డ్యూటీ అయిపోయిందని బైబిల్ క్లోజ్ చేయడం. రోజుకు ఒకే అధ్యాయం చదివే అలవాటు కొంతమంది, రోజుకు కొన్ని వచనాలే చదివే అలవాటు మరికొంతమందికి. ఈ మధ్య కాలంలో క్యాలెండర్లోనే మనకు వాక్యాలు దొరుకుతున్నాయి. ఇక బైబిల్ అవసరతే తగ్గిపోయింది. కొంతమంది సోదరులను నేను చూస్తే బైబిల్ ఏమో షెల్ఫ్లో ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళే ముందుగా త్వరగా క్యాలెండర్ దగ్గరకు వచ్చి ఒక్కసారి ఆ వాక్యాన్ని, చిన్ని వాక్యాన్ని ఒక 2 క్షణాలలో చదివేసి అలా కళ్ళు మూసుకొని జపం చేసినట్టుగా ఏదో మనసులో అలా అనుకొని పరిగెత్తుంటూ ఆఫీస్కి వెళ్ళిపోవడం. కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగే టైం కూడా మీరు బైబిల్ కోసం కేటాయించకపోతే బైబిల్ ఎలా వస్తుంది చెప్పండి. ఇకపోతే బైబిల్ చదివేటప్పుడు కూడా మనకు ఒక సీక్రెట్ తెలియాలి. మీరు చదువుతున్నది ఏ పుస్తకం? ఒక్కొక్క పుస్తకాన్ని చదివేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్నిటినీ ఒకలా చదవకూడదు. ఒక గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు అసలు ఈ గ్రంథం ఎక్కడ రాయబడింది, ఎవరి చేత రాయబడింది, ఏ పరిస్థితులలో రాయబడింది, ఏ ప్రదేశంలో ఉండగా రాయబడింది, ఆనాటి పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఇలాంటి చరిత్ర పైన మనకు అవగాహన లేకపోతే ఒక సాంప్రదాయబద్ధంగా బైబిల్ ఏదో మనతో ఉంటుంది, కానీ బైబిల్లోని రుచి అభిరుచి మనకు అర్థం కాదు. మనకు అర్థం కాకపోతే ఈ మధ్య కాలంలో చాలామంది బైబిల్ని తప్పు పట్టుటకు సిద్ధంగా ఉన్నారని మీకు తెలుసని అనుకుంటున్నాను. చాలామంది బైబిల్ చదువుతున్నారు, కానీ వీళ్ళు క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు, బైబిల్ వ్యతిరేకులు. వాళ్ళు ఎందుకు చదువుతారంటే బైబిల్ని తప్పు పట్టుటకే చదువుతారు. అలా వారు బైబిల్ని తప్పు పడుతూ, మీ బైబిల్ దేవుని గ్రంథం కాదు, మీ బైబిల్ శాస్త్రానికి సపోర్టివ్గా ఉండదు, మీ బైబిల్ చారిత్రాత్మక ఆధారాలు లేని పుస్తకం. ఇలాంటి విషయాలను ప్రజల ముందుకు తీసుకొని వచ్చి అమాయకుల విశ్వాసాలను దెబ్బతీస్తూ అనేక మంది క్రీస్తు విరోధులుగా ఈరోజు ఎదిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో క్రైస్తవులు బైబిల్ అంటే ఏంటో, అందులో ఏమున్నాయో అన్నది క్రైస్తవులకు తెలియకపోతే అలాంటి వారి నోరు మనం ఎప్పుడు మూయించాలి చెప్పండి? అనేక మందిని ఎప్పుడు మనం రక్షించాలి చెప్పండి? అందుకే ఈ గ్రంథాలు మనం నేర్చుకుంటున్నప్పుడు, అందుకే నెహెమ్యా గ్రంథాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ గ్రంథం నేర్చుకుంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మీకు ఎన్నో చారిత్రాత్మక విషయాలు మీకు తెలుస్తాయి. అలా మీరు నేర్చుకుంటున్న ఈ చరిత్ర, ప్రపంచ చరిత్ర పక్కన పెట్టి చూస్తే కరెక్ట్గా సరిపోవాలి. కారణం, బైబిల్ని ఒప్పుకోని వాడు ప్రపంచ చరిత్రనైతే ఒప్పుకుంటాడు. బైబిల్ అంటే పడని వాడు వరల్డ్ హిస్టరీ అయితే ఒప్పుకుంటాడు. అలాంటి వాడిని నువ్వు నమ్ముతున్న ప్రపంచ చరిత్ర పైన నీకు నమ్మకం ఉంటే అదే చరిత్ర నేను బైబిల్లో చూపిస్తున్నప్పుడు ఎందుకు నమ్మవు నువ్వు బైబిల్ని అని మీరు నిలబెట్టి అడగొచ్చు. వారిని అడగడము, కడగడము తర్వాత సంగతి. ముందుగా మన ఆత్మీయ జీవితానికి బైబిల్ నేర్చుకోవడం అత్యవసరం. అందుకే ఉదయం వాక్య పఠనంగా ఒక మాటనిచ్చాను. ఆ మాట ఒకసారి చూసి బైబిల్లోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 15వ అధ్యాయము. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయము 4వ వచనమును జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు అనందు చూడండి, అండర్లైన్ చేయండి. పూర్వమందు వ్రాయబడినవన్నీయు, అందులో నెహెమ్యా గ్రంథం కూడా ఒకటి ఉందని మర్చిపోకండి. పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తం, అండర్లైన్ దట్ లైన్ ప్లీజ్. మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అనందు చూడండి. పూర్వమందు రాయబడి ఉన్నవి అని అంటే ఆది కాండము నుంచి మలాకీ గ్రంథము వరకు ఉన్న పూర్వమందు రాయబడిన గ్రంథాలన్నీ కూడా ఎందుకు రాయించాడు దేవుడు అని అడిగితే, మనకు చెప్పండి, బోధ కలుగుటకై. అంటే ప్రతి మాటలో మనకంటూ ఒక బోధ ఉంది, ప్రతి మాటలో మనకొక పాఠం ఉంది. అది మనం తెలుసుకోకపోతే బైబిల్ కలిగి మనము దురదృష్టవంతులమే అని చెప్పాలి. గనుక ఇప్పుడు పూర్వమందు రాయబడిన ఒక గ్రంథములోనికి మనందరం కలిసి ప్రవేశిస్తున్నాం. కనుక పూర్వమందు రాయబడిన చరిత్రలోనికి ఈరోజు మనందరం కలిసి బయలుదేరి ముందుకెళ్తున్నాం. కనుక వినే ప్రతి మాట నాకు బోధ కలుగుటకే ఈ మాట అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి. ఇది నా మాట, దేవుని మాట. చెప్పండి, దేవుడే చెప్పాడు మనకు బోధ కలుగుటగా అవి రాయబడి ఉన్నవని. గనుక ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను కూర్చుంది వింటున్నది నా కోసమే అని ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వండి. అప్పుడు మనకు పాఠం అర్థమవుతుంది. అర్థం అవ్వడం తర్వాత సంగతి, అది మీ భవిష్యత్తుకు చాలా మంచిది ఆత్మీయంగా. రైట్, వెళదాం. నెహెమ్యా గ్రంథం, అది ఈరోజు మన ధ్యానాంశం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం మనకు అర్థం కావాలంటే ముందుగా కొంత ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, పాఠానికంటే ముందు కొంత ముందస్తు సమాచారం నేను ఇవ్వాలి మీకు. గ్రంథం అర్థం కావాలంటే ముందు దాని యొక్క హిస్టరీ, దాని యొక్క మరి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఇలాంటి కొంత చరిత్ర మీకు తెలియాలి. కనుక ముందుగా వీటిని నేను మీ ముందు పెడుతున్నాను. ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు, ఐగుప్తులో ఒకప్పుడు ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. చరిత్రలోకి వెళ్తున్నారు. నెహెమ్యా గ్రంథానికి వస్తున్న త్వరలో ముందుగా చరిత్ర తెలుసుకుందాం. ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు తెలుసు. బానిసలుగా ఉన్నప్పుడు మోషే అనే ఒక విమోచకుణ్ణి ప్రభువు పుట్టించి ఆయన ద్వారా వారికి విడుదల కలుగజేస్తాడు. అలా వారు వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి అడుగు పెడతారు. బ్రీఫప్ చేస్తున్నాను హిస్టరీని. అలా కనాను దేశంలోనికి అడుగు పెట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే దేవుని మరిచిపోయి తిరిగి ఐగుప్తులో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నవో, లేదా ఆ అరణ్యంలో వీళ్ళు ఎంతటి పాపానికైతే ఒడగట్టారో, ఈ కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే తిరిగి దేవునికి వారు దూరం అయిపోతారు. అలా దూరం అయిపోయినప్పుడు దేవుడు తిరిగి వారిని మిగిలిన జనాంగాలకు దాసులుగా అప్పగిస్తాడు. అందులో మోయాబీలు ఉన్నారు, అందులో మిద్యానీయులు ఉన్నారు, అందులో అమ్మోనీయులు ఉన్నారు, అందులో కనాను రాజులు ఉన్నారు, అందులో ఫిలిష్తీయులు ఉన్నారు. ఈ జనాంగాలకి ఆయా కాలాలలో దేవుడు ఇశ్రాయేలీలను దాసులుగా దాసత్వానికి అప్పగిస్తాడు. ఒక్కొక్కసారి అప్పగింపబడిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు దాసులుగా ఉన్న తర్వాత తిరిగి దేవునికి మొరపెట్టడం, మరొక రక్షకుని వారి కొరకు పుట్టించి ఆయన ద్వారా దేవుడు వీరిని రక్షించడం. ఒకసారి ఏహూదు అన్న రక్షకుని పుట్టించాడు. తర్వాత దెబోరా అన్న ఒక రక్షకురాలిని పుట్టించాడు. ఒకసారి గిద్యోను, ఒకసారి యెఫ్తా, ఒకసారి సంసోను. వీళ్ళందరూ రక్షకులు. ఇవంతా కూడా మీకు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఇదంతా కూడా మీకు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా రక్షకులుగా ఇశ్రాయేలీలను రక్షించిన వారు. పాయింట్ ఏంటంటే, దేవుడు వీరిని కోరుకోవడం, వీళ్ళు పాపం చేయడం, దాసత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేయడం, దేవుడు కనికరించడం, మళ్ళీ వారిని విడుదల కలగజేయడం, ఇది అలవాటుగా మారిపోయింది వీళ్ళకి. ఎన్ని మార్లు గద్దించినను, బైబిల్లో తెలుసు ఒక మాట మీకు, ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడు, చెప్పండి తర్వాత, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. అది మీకు సామెతల గ్రంథం 29 మొదటి వచనంలో ఉంటుంది, చూడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలీలకు అదే గతి పట్టింది. అయితే దానికంటే ముందు జరిగేది,
ఈ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు సమూయేలు గారి ద్వారా మాకు ఒక రాజు కావాలి అని కోరుకుంటారు. రాజు కావాలని కోరుకున్న తర్వాత మరి సౌలు మహారాజు రాజుగా దేవుడు వీళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత దావీదు గారు, సొలొమోను గారు. ఈ ముగ్గురి తర్వాత సొలొమోను గారి కుమారుడు రెహబాము అయితే ఈ రెహబాము కాలంలో ఇశ్రాయేలీల జనాంగం 2 గ్రూపులుగా విడిపోతుంది. చరిత్రను త్వరగా నేను కంప్లీట్ చేస్తున్నాను. అప్పుడు యూదులు ఒక గ్రూపుగా, ఇశ్రాయేలీలు ఒక గ్రూపుగా. అప్పటి నుంచి ఇశ్రాయేలీలు ఏకజనాంగంగా పిలువబడకుండా సొలొమోను గారి తర్వాత రెహబాము కాలంలో యూదులు ఒక గ్రూపుగా, మిగిలిన గోత్రాలు యూదులు, బెన్యామీనీలు యూదులుగా, మిగిలినటువంటి 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. అప్పటి నుంచి ఇశ్రాయేలీలకు సపరేట్ రాజులు, యూదులకు సపరేట్ రాజులు, 2 వేరువేరు రాజులు అక్కడ నుంచి మొదలవుతారు. సొలొమోను గారి వరకు ఒకే రాజు అయితే తర్వాత ఇద్దరు రాజులు వీరిని పరిపాలిస్తారు. యూదా దేశం ఒకటి, ఇశ్రాయేలు దేశం ఒకటి. కానీ రాజులు మారినా వీళ్ళ రాతలు మారలేదు, అనగా వీళ్ళ బ్రతుకులు మారలేదు. రోజు రోజుకి పాపం పండిపోయి దేవుని యొక్క సహనాన్ని వీళ్ళు పరీక్షించడం మొదలుపెట్టారు. అప్పుడే ఇక దేవుడు విసిగిపోయి క్రీస్తు పూర్వం సుమారు 722లో క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలీయులను అష్షూరు చెరలోనికి పంపిస్తాడు. యూదులను కాదు, ఇశ్రాయేలీయులను, యూదులను కాదు. అష్షూరు చెరలోనికి వీళ్ళు వెళ్ళిపోతారు. కానీ పక్కన సోదర దేశానికి దేవుని శిక్ష పడిన తర్వాత యూదా దేశం పాఠం నేర్చుకోవాలి. కానీ నేను 2 ఆకులు ఎక్కువ తిన్నాను అన్నట్టుగా యూదులు ఇంకా పాపానికి ఒడిగడతారు. అలా ఈ పాపముతో నిండిపోయి యూదులు రోజుకి దేవుని పరీక్షిస్తుండగా దేవుడు ఈ యూదుల కోసం ఒక ప్రవచనాన్ని తన ప్రవక్త ద్వారా ప్రవచింపజేస్తాడు. అది ఈరోజు మనం చూడాలి. ముందుగా ఆ ప్రవక్త అయిన ఇర్మియా గారు. దయచేసి అందరూ కూడా ఇర్మియా గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని చూసి మిగిలిన విషయాల్లోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం, యూదుల కొరకు దేవుడు ఈ ప్రవక్త ద్వారా చేసినటువంటి ప్రవచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. 11వ వచనం: ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. భవిష్యత్, యూదుల కొరకు దేవుడు రాసిన భవిష్యత్ హెచ్చరిక. వీళ్ళు మారరు, నాకు అర్థమైంది, వీరు మారరు. అందుకే భవిష్యత్తులో తిరిగి వీరిని మరొక దేశానికి, మరొక రాజ్యానికి దాసులుగా అప్పగించబోతున్నాను. అసలు వీళ్ళకి ఎన్నో పండుగలు ఉన్నాయండి. పర్ణశాల పండుగలని ఎన్నో పండుగలు ఉన్నాయి. ఈ పండుగలని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే గతాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి అని. పండుగలు చేసుకున్నట్టుకు అలవాటు పడ్డారే కానీ పాఠాలు నేర్చుకొని వీరు జాగ్రత్త పడుటకు ఏ రోజు నేర్చుకోలేదు. అందుకే చివరికి దేవుడు ఇర్మియా గారి ద్వారా భవిష్యత్తును చెప్పాడు. 70 సంవత్సరములు అంటున్నాడు. చూడండి 11వ వచనం: ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. 11వ వచనం: ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఇది ఇర్మియా గారు చెప్పిన తర్వాత అయినా కూడా క్లియర్ కట్గా లెక్క చెప్పాడు, క్లియర్ కట్గా ఫిగర్ చెప్పాడు, కరెక్ట్గా నంబరు చెప్పాడు. ఏ రాజ్యానికి వీరు దాసులు అవుతారో కూడా చెప్పిన తర్వాత జాగ్రత్త పడకపోతే ఎలా? ఏమవుతుందిలే, అది మనిషికి ఉండే బలహీనత, నిర్లక్ష్యం. ఇది ప్రతి తరంలో మనుషులకు ఉండే బలహీనతగా మనం చెప్పొచ్చు. నోవాహు గారి తరంలో జలప్రలయం పొంచి ఉంది, జాగ్రత్త అని నోవాహు గారు చెప్పే ఉంటారా లేదా? చెప్పాడు. ఎవడు మారలేదు. జలప్రలయం వచ్చి కొట్టుకొని పోవు వరకు వీరినందరినీ వాళ్ళు ఎరుగకుండేది ప్రమాదాన్ని. దేవుడు తన పిల్లల ద్వారా ఆ తరాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తాడు. విన్న తర్వాత జాగ్రత్త పడాలి. ఈరోజు ఇప్పుడు మనం ఈ తరంలో ఉన్నాం. ఈ తరంలో ఉన్న మనకు హెచ్చరికలు ఉన్నాయి, తెలుసో లేదో మీకు. జలప్రలయం రాబోతుంది అన్న హెచ్చరిక నోవాహు గారి తరంలో ఉన్నవారికి. భవిష్యత్తులో బబులోనికి మీరు దాసులు అవుతారు అన్న హెచ్చరిక యూదులకు. మళ్ళీ ఈరోజు మనకున్న హెచ్చరిక ఏంటి? త్వరలో ప్రభువు రాబోతున్నాడు, తన కొరకు బ్రతకని వారిని
తనను బాధ పెట్టిన వారిని అందరినీ శిక్షించబోతున్నాడు. ఇది లేదా మనకు ఈరోజు ప్రవచనం? చెప్పండి. భవిష్యత్తుగా మనకు కూడా హెచ్చరికలు ఉన్నాయిగా, జాగ్రత్త పడాలంటారా లేదా చెప్పండి. ఒకవేళ యూదులు ఇక్కడ జాగ్రత్త పడకపోతే అది అన్యాయము, వీళ్ళు చాలా దురదృష్టవంతులని మీరు అనుకుంటే, మరి మనకున్న హెచ్చరికల సంగతి ఏంటి? మన గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇర్మియా గారి ద్వారా దేవుడు చెప్పిన భవిష్యత్తు ఇది. కానీ వీరు మారలేదు. మారకపోయేసరికి ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరినదో లేదో తెలియాలంటే ప్రతి ఒక్కరొక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథమునకు వెళ్ళాలి. ప్లీజ్, దినవృత్తాంతముల 2వ గ్రంథం చివరి అధ్యాయమును దయచేసి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము చివరి అధ్యాయము 17వ వచనము నుంచి చూద్దాం. 36వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతున్నాను. 17 నుంచి. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. కల్దీయుల రాజు అనగా బబులోను రాజు. కల్దీయుల రాజు అనగా బబులోను రాజు ఖడ్గము చేత సంహరించెను. ఎవరిని? పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని యెరూషలేము దేవాలయం అది. వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను, యువతుల యందైనను, ముసలి వారి యందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములనన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోని, రాజు నిధులలోని, అధిపతుల నిధులలోనిదేమి, ఇంకా దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయాను. 19. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, అందరూ చూడాలి మాట. కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, మందిరమును తగులబెట్టి, ప్రాకారమును పడగొట్టి, మందిరమును తగలబెట్టి, ప్రాకారమును పడగొట్టి. అండర్లైన్ చేయండి దాన్ని, ఆ రెండింటిని అండర్లైన్ చేయండి. మందిరమును తగులబెట్టారు, ప్రాకారమును పడగొట్టారు. మందిరమును తగులబెట్టారు, యెరూషలేము ప్రాకారాన్ని పడగొట్టారు. అది మైండ్లో ఉంచాలి. నెక్స్ట్, దాని యొక్క నగరులనన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులనన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. రాజ్యము పారసీకుల దగు వరకు వారక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరే. ఎవరికిని? ఎవరి కుమారులకును? చెప్పండి. బబులోను రాజుకు అతని కుమారులు. ఎవరి బబులోను రాజు? నెబుకద్నెజరు. ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం పై వచనాల నుంచి చూస్తే, 11కు పై వచనాల నుంచి చూస్తే నెబుకద్నెజరు పేరుతో సహా ప్రస్తావిస్తాడు ఇర్మియా గారు. రైట్. ఈ బబులోను రాజుకి అతని కుమారులకు దాసులేరి. ఎంతకాలం వీరు దాసులుగా ఉంటారని చెబుతున్నాడు? రాజ్యము పారసీకుల దగు వరకు. నెక్స్ట్ 21. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై. ఇర్మియా ద్వారా పలుకబడిన మాట ఎక్కడ చూపించాను ఇప్పుడు? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో ఆ మాట గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఇర్మియా గారి ప్రవచనం చెప్పింది చెప్పినట్టుగా నెరవేరింది. బబులోను రాజు వచ్చాడు, దాడి చేశాడు, వీరిని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతకాలం ఉండాలని దేవుడు నిర్ణయించాడు ఈ చెర? ఎంతకాలం ఉండాలని దేవుడు నిర్ణయించాడు? 70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉండాలి. పారసీకులు గద్దెనెక్కాలి, అప్పుడే వీరికి విడుదల. ఈ ప్రవచనాన్ని కేవలం ఇర్మియా గారి ద్వారానే కాదండి, మిగిలిన ప్రవక్తలు కూడా ప్రవచించారు. అయితే ఇర్మియా గారి కంటే ముందున్న ప్రవక్తే యెషయా గారు. ఆయన ఈ యూదా జనాంగము వెళ్ళిపోతుంది చెరలోని అని చెబుతూ, వెళ్ళిపోయిన తర్వాత తిరిగి చెర నుంచి వీళ్ళు బయటికి వస్తారు. ఆ రావాలంటే పారసీక రాజు పారసీకులు రాజ్యానికి రావాలి. ఆ పారసీకులలో కోరెషు అన్నటువంటి చక్రవర్తి సింహాసనాన్ని ఎక్కాలి అని యెషయా గారు కోరెష్ అనే వ్యక్తి పుట్టకముందే చెప్పాడు. అది కూడా ఒకసారి చూసి మళ్ళీ దినవృత్తాంతాల గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం చూస్తున్నారు కదా అందరూ.
యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. 26వ వచనం నుంచి చూద్దాం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు. ఇంతకీ యెషయా గారు ఎప్పుడు చెబుతున్నారు అనుకుంటున్నారు? అప్పటికి ఇర్మియా గారే రాలేదు, ఇంకా చాలా కాలంకు ముందే. ఇంకా బబులోను అటాక్ జరగలేదు, బబులోను దాడి జరగలేదు, ఇంకా దాసత్వంలోనికి వెళ్ళలేదు. కానీ యెషయా గారు వీళ్ళు దాసులు అవుతారు, అయిన తర్వాత వీళ్ళకి విడుదల కూడా వస్తుంది, భవిష్యత్తును మొత్తం చెప్పాడు. దేవోక్తి అది. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో మీరు చూసారు, యెరూషలేము పడగొట్టబడింది, నగరులు కాల్చబడ్డాయి, వాటన్నిటిని తిరిగి దేవుడు కట్టిస్తాడని యెషయా గారు చెబుతున్నారు ఇక్కడ ప్రవచనం. చూద్దాం. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. ఎప్పుడు పాడైనాయి? యెషయా గారి కాలానికి ఇంకా పాడవ్వలేదు, భవిష్యత్తులో అవుతాయి. అయిన తర్వాత భవిష్యత్తును కూడా యెషయా గారు చెబుతున్నారు. బబులోను దాడి జరిగిన తర్వాత పాడైపోతాయి ఈ స్థలాలన్నీ కూడా. పాడైపోయిన తర్వాత కూడా దానికి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు ఏంటో అని యెషయా గారు ముందే చెబుతున్నారు. ఇర్మియా గారి కంటే ముందు ప్రవచనం ఇది. రైట్. 27 నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. 28 చూడండి అక్కడ. కోరెషు ఇంకా పుట్టలేదు అప్పటికి. యెషయా గారి ప్రవచనాన్ని చెప్పే టైంకి కోరెషు పుట్టలేదు. అష్షూరు రాజ్యాల పరిపాలనా కాలం అది. బబులోనులే ఇంకా బలపడలేదు. కోరెషు అన్నవాడు లేదా కోరెషు అన్న వ్యక్తి పారసీక రాజు. పారసీకుల కంటే ముందున్న రాజ్యం బబులోను రాజ్యం. బబులోను రాజ్యం కంటే ముందున్న రాజ్యం అష్షూరు రాజ్యం. భవిష్యత్తును ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి దేవుడు. 28 కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దినవృత్తాంతముల గ్రంథంలో మీరు ఏం చూశారు? మందిరము తగులబెట్టబడింది. చూశారుగా? తగులబడినటువంటి ఆ మందిరాన్ని దేవుడు తిరిగి నేను కట్టిస్తాను అని ప్రవక్తల ద్వారా ముందే చెప్పాడు. ఇప్పుడు 45వ అధ్యాయానికి కూడా వద్దాం. 45వ అధ్యాయానికి కూడా వద్దాం. 45వ అధ్యాయం కోరెషు గురించి చెబుతున్నాడు. ఇదంతా కూడా కోరెషు గురించి. 4వ వచనం నుంచి 4వ వచనం చూద్దాం. తర్వాత మీరు మొదటి నుంచి చదవండి. నా సేవకుడైన యాకోబు నిమిత్తం, అంటే ఇశ్రాయేలీల కోసం, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని. ఎవరిని? కోరెషును, మనల్ని కాదు. చాలా సందర్భాల్లో నేను నీకు పేరు పెట్టి పిలిచి తినగానే మనం చాలా సైకలాజికల్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి దేవుడు నన్నే పిలిచాడు అనుకుంటారు కదా. పిలిచింది మనల్ని కాదు, కోరెషుని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. ఎవరిని? కోరెషు అన్యుడండి. కోరెషు అన్యుడు, పారసీకుడు. నేనెవరో నీకు తెలీదు, కానీ నీకు బిరుదులు ఇస్తున్నాను. ఎవరి నిమిత్తం? నా సేవకుడైన యాకోబు, ఇశ్రాయేలు నిమిత్తం. రైట్. యెషయా గ్రంథం 45 వచనంలో ఉన్నామండి మనము. 5వ వచనం కోరెషు గురించి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. విందామండి. యెషయా గ్రంథం 45 5వ వచనం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. 6వ వచనం. తూర్పు దిక్కున నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకుండానప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఎవరిని? కోరెషును. మనం బైబిల్ తెరవగానే ఇది కనపడింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? ఆహా, దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. నీతో కాదు, కోరెషుతో. సందర్భోచితంగా, సిచ్యువేషనల్గా, కాంటెక్స్చువల్గా బైబిల్ చదవాలి. టీచర్స్ ఎవరైనా ఉన్నారో ఇక్కడ నాకు తెలీదు. మీలో ఇంగ్లీష్ టీచర్స్ ఉంటే సిలబస్ మారింది, తెలుసు కదా మీకు. పిల్లలకి ఇప్పుడు సిలబస్ మారింది. పిల్లలకు పాత సిలబస్ లేదు. కాంటెక్స్చువల్గా, సిచ్యువేషనల్గా పిల్లల్ని అర్థం చేసుకునే విధంగా సిలబస్ తయారైంది. స్కూల్ పిల్లలు ఉంటే తెలుస్తుంది నా భాష. ఇప్పుడు మొత్తం మారిపోయింది సిలబస్. ఎందుకంటే చదువుతున్నప్పుడు ఏ సందర్భంలో మీరు చదువుతున్నారో దాన్ని అర్థం చేసుకుంటే. అందుకే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అని ఉన్నాయి. ఆర్ దేర్ ఎనీ స్టూడెంట్స్ హియర్? ఉన్నారా స్టూడెంట్స్ ఇక్కడ? ఉన్నారు కానీ చేయెత్తట్లేదు.
మీకు ఎక్కువగా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అని ఉంటాయి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, మీ ఎగ్జామ్స్ రాస్తున్నా కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ అనేవి ఉంటాయి. ఎందుకు చదువు లోక విద్యలో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఎందుకు ఉంది? అసలు కాంప్రిహెన్షన్ అంటే మీనింగ్ ఏంటి? కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉన్నాయిగా, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారుగా, మార్కులు కొడుతున్నారుగా. జనరల్గా కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ మన పిల్లలు ఎలా రాస్తారో చెప్పనా? టీచర్లకు బాగా తెలిసే విషయం. పైన పారాగ్రాఫ్ ఉంటుంది, హెడ్డింగ్ ఏముంటుంది చెప్పండి? రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని ఉంటుంది. అనగానే దాని అర్థం తెలుగులో కిందున్న ప్యాసేజ్ను బాగా చదివి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని. చదవమన్నారు కదా అని మన వాళ్ళు చాలా బాగానే చదువుతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆన్సర్లు రాయాలి. ఏముంటాయి కింద? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత చదువుతున్నప్పుడు మన పిల్లల మైండ్లో ఏముంటుంది చెప్పిన చాలామందికి ఏదో క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ రాద్దామని అంత ఉండదు. వీళ్ళు ఏం చేస్తారో నేను చెప్తాను. వీళ్ళన్నీ డ్రామాలు, నాటకాలు. వీళ్ళు ఏం చేస్తారో నేను చెప్తాను కరెక్ట్గా. ఆ ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు వీళ్ళు వేసే డ్రామా ఏంటో చెప్పనా? పైన పారాగ్రాఫ్కి సంబంధించిన పదాలు ఏమైనా ఉంటాయేమో వెతుకుతుంటారు సీరియస్గా. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ అనాలి మీరు, తప్పదు. దొరకకుండా ఎక్కడికి వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాయి. ఫస్ట్ క్వశ్చనే కదా. ఇప్పుడు ఇమీడియట్గా ఆ పదం అడ్రస్ ఎక్కడుందో కనుక్కుంటారు పైకి వెళ్ళి. అది ఫస్ట్ లైన్లోనో సెకండ్ లైన్లోనో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమీ తెలియనోడు కూడా ఒకటైతే తెలుసు. ఏంటి? సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంకేముంది? కరెక్ట్గా దింపుతారు. ఎక్కడ? ఆన్సర్ షీట్లో. కాపీ పేస్ట్ కనుక ఖచ్చితంగా మార్కులు వస్తాయి. అసలు ఆ క్వశ్చన్ అలా డీల్ చేయాల్సిన క్వశ్చన్ కాదు అది. దాని పేరే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అని అర్థం. అర్థం చేసుకోవాల్సిన ప్యాసేజ్ అది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో అని అంటే కిందున్న ప్యాసేజ్ని బాగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయమని. అందుకే తెలుగులో కూడా సందర్భ వాక్యాలు అని ఉంటాయి. సందర్భం ఉంటుంది, పరిచయం ఉంటుంది. పై వాక్యము పలానా సందర్భంలో పలానా రచయిత ఇలా రాశాడు, ఇలా అంటున్నాడు. ఏంటి లోక విద్యలో ఈ సెన్స్ ఉపయోగిస్తాం కదా. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ విద్యలో ఇంకెంత జాగ్రత్తగా కాంప్రిహెండ్ చేయాలి చెప్పండి. ఎవరితో అంటున్నాడు? నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఎవరిని? కోరేషును. అందరినీ కాదు. రైట్. అలా చెబుతూ 13వ వచనంలో ఏమంటున్నాడు ఈ కోరేషును చూద్దాం. ఏమంటున్నాడు? నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. ఎవరు? కోరేషు. ఎప్పుడు చెబుతున్నాడు? కోరేషు పుట్టకముందు చరిత్ర ఇది. బబులోను ఇంకా రాకముందు చరిత్ర ఇది. నెబుకద్నెజరు పుట్టకముందు చరిత్ర ఇది. అతడు నా పట్టణమును కట్టించును. ఏ పట్టణమును? నా పట్టణం అంటే ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. ఎప్పుడు కట్టిస్తాడు? పడిపోయిన తర్వాత కట్టిస్తాడు. ఎప్పుడు పడిపోతుంది? బబులోనీయులు పడగొట్టిన తర్వాత. బబులోనీయులు పడగొట్టిన తర్వాత ఎంతకాలానికి కట్టబడాలి? 70 సంవత్సరాల తర్వాత. అంటే 70 సంవత్సరాల తర్వాత పారసీక దేశానికి, లేదా 70 సంవత్సరాల తర్వాత తిరిగి దేవాలయం నిలబడాలంటే మధ్యలో పారసీకులు ఎంటర్ అవ్వాలి. అందులో కోరేష్ అన్న వ్యక్తి రావాలి. ఆ కోరేషే పర్మిషన్ ఇవ్వాలని గతములోనే చెప్పాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా. ఇంకా దాని కింద క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఇంతకు నేను వెలివేసిన వారు ఎవరు? ఇశ్రాయేలీయులు. అతడు విడిపిస్తాడు. ఎంత చక్కని భాష, ఎంత చక్కని అర్థం. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఒక పిక్చర్ అర్థమైంది. బబులోనీయులు దాడి చేసిన తర్వాత 70 సంవత్సరాల పాటు వీళ్ళు చెరలో ఉంటే ఈ మధ్యకాలంలో కోరేష్ రావాలి, అతను పర్మిషన్ ఇవ్వాలి. అతను పర్మిషన్ ఇస్తే ఇశ్రాయేలులు చెర నుండి తిరిగి విడుదల పొంది వెళ్ళి యెరూషలేము దేవాలయమును కట్టుకోవాలి. అవి ప్రవక్తల ప్రవచనాలు. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? పడగొట్టినంత వరకు ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మళ్ళీ దినవృత్తాంతముల గ్రంథం వచ్చేయండి. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో ఉన్నాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36లో ఉన్నాం. 21 నుంచి మళ్ళీ చదువుకుందాం. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటగా ఈ విశ్రాంతి దినములను దేశం అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. 70 సంవత్సరములు. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందో అదే దినవృత్తాంతంలో కిందుంది చూద్దాం. 22వ వచనం. పారసీక దేశపు రాజైన
కోరెషు ఏలుబడి అందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి, అదండి యెషయా గారి ప్రవచనం కాస్త ఏం జరుగుతోంది ఇక్కడ? నెరవేరుతోంది. ఎవరైనా బైబిల్ తప్పండి, దీనికి ఆధారాలు లేవన్నారు అనుకోండి, ఇమ్మీడియట్గా చరిత్ర తెలుసా అని అడగండి. తెలుసు అన్నాడు అనుకోండి, బుక్ అవుతాడు. తెలియదు అన్నాడు అనుకోండి, నేర్చుకొని రమ్మని చెప్పండి. క్రీస్తు పూర్వం రాజ్యాలు ఉన్నాయా అడగండి, ఉన్నాయంటాడు. ఆ రాజ్యాలలో పారసీక రాజ్యం ఉందా? ఉందంటాడు. ఆ పారసీక రాజులలో మొదటి రాజు ఎవరని అడగండి, కోరెషు అని చెప్పక తప్పదు. ఆ కోరెషు గద్దెనెక్కిన తర్వాత ఏం చేశాడని అడగండి, నాకు తెలియదు అంటాడు. చదువుకొని రా, లేకపోతే విను. గద్దెనెక్కిన మొదటి సంవత్సరాన్ని అతను ప్రకటించిన ప్రకటన నేను చెబుతాను. ఈ ప్రకటన ఆ పారసీకపు రాజుల పుస్తకాలలో లేకపోతే వచ్చి నన్ను అడగండి, నిలదీయండి. ఏ ప్రకటన చేస్తున్నాడో చూడండి, నేను చదువుతున్నాను. ఏ ప్రకటన అది? వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. 23 పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి, సకల జనములు నా చేతిలో ఉన్నానంటున్నాడు చక్రవర్తి కోరెషు. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యెషయా గారు చెప్పారు, కోరెషు చేస్తున్నాడు. చూసారు ఎలా లింక్ అయ్యిందో బైబిల్ అంతా కూడా? అలా లింక్ చేసి చదవాలి. రోజుకు ఒక అధ్యాయమే చదువుతానంటే ఎలా? ఎప్పుడు అర్థం కావాలి? ఒక నెహెమ్యా గ్రంథం అర్థం కావాలంటే అరగంట నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నెహెమ్యా గారి దగ్గరికి వెళ్ళిపోలేకపోతున్నాను నేను. ఇంకా ఇంత తెలిస్తే కానీ నెహెమ్యా గారు దొరకరు. సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. కోరెషు ఎంత చక్కని మాట! ఒక అన్య జనుని నోటిలో నుంచి వస్తున్న దేవుని మాటలు అవి. ఇప్పుడు చదివారు. ఈ దినవృత్తాంతముల గ్రంథము పేజీని అలా సైడ్కి తిప్పితే మీకు ఒక గ్రంథం కనపడుతుంది. అది ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే దినవృత్తాంతములలో మనం చదివిన భాగమే తిరిగి రిపీట్ అవుతుంది. చూడండి, మొదటి అధ్యాయము మొదటి నుంచి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసు ప్రేరేపించి. ఇదంతా మనం ఇప్పుడే చదువుకున్నాం దినవృత్తాంతములో ముగింపే ఎజ్రా గ్రంథపు ప్రారంభం. దినవృత్తాంతముల గ్రంథపు ముగింపు మాటలే ఎజ్రా గ్రంథపు ప్రారంభపు మాటలు. అక్కడ దినవృత్తాంతంలో చరిత్ర ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ క్లోజ్ అయిన చరిత్ర నుంచి కంటిన్యూయేషనే ఎజ్రా గ్రంథపు చరిత్ర. అర్థమవుతుందిగా? అది సందర్భం. ఇప్పుడు నెహెమ్యా గారి దగ్గరకు వస్తాను. వచ్చే ముందుగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. బబులోను చెర వినాలండి, కాలాలు తెలియాలి, తెలియకపోతే మ్యాటర్ అర్థం కాదు. క్రీస్తు పూర్వం 722లో సుమారు ఇశ్రాయేలు అష్షూరు చెరలోకి వెళ్తే ఇప్పటివరకు దినవృత్తాంతముల గ్రంథంలో బబులోను దాడి మీరు చూశారు. ఆ దాడి జరిగింది క్రీస్తు పూర్వం 586. రాసుకోవచ్చు. క్రీస్తు పూర్వం 586లో బబులోనియుల దాడి యూదా జనాంగంపై. క్రీస్తు పూర్వం 586. అలా బబులోను రాజులు పరిపాలిస్తుండగానే తెలుసు మీకు, దానియేలు గ్రంథంలో బెల్షస్సర్ అని నెబుకద్నెజరు కుమారుడు తప్పు చేయగానే మెనే టెకేలు ఫార్సీద్ అన్న ప్రవచనంతో బెల్షస్సర్ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత అప్పుడు మాదీయులు పారసీకులు రాజ్యంలోనికి వచ్చేస్తారు. మాదీయులు వేరు, పారసీకులు వేరు. ముందుగా మాదీయుల రాజులు అలయన్స్, ఇదంతా కూడా ఇద్దరు కలిసి మొదట పరిపాలిస్తారు. తర్వాత పారసీకులు ఫుల్ ఫ్లెడ్జ్గా రాజ్యంలోనికి వచ్చేస్తారు. అలా బబులోను పతనమైన తర్వాత మాదీయ పారసీకుల రాజ్యం మొదలైతే ఈ మాదీయ పారసీకుల రాజ్యంలో కాలక్రమేణా మాదీయులు బలహీనపడిపోతారు. పారసీకులే గద్దెనెక్కి కంప్లీట్గా సకల శక్తులను, అంటే మొత్తం రాజకీయ శక్తిని వారు తీసేసుకుంటారు. ఇది పారసీకులు ఫుల్ ఫ్లెడ్జ్గా రాజ్యంలోనికి వచ్చింది క్రీస్తు పూర్వం 538.
ఈ పారసీకపు మొదటి రాజే కోరెషు. ఈ పారసీకపు మొదటి రాజే కోరెషు. నెబుకద్నెజర్ నుంచి కోరెషు, ఆ తర్వాత వచ్చినటువంటి చక్రవర్తులలో ఒకడు పారసీకపు రాజు కోరెషు. ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత మొదటి సంవత్సరమునే ప్రకటన చేశాడు. యూదులు వెళ్ళిపోయి మీరు దేవాలయంలను కట్టుకోండి. చూసారుగా ప్రకటన, యూదులు వెళ్ళిపోయి మందిరాన్ని కట్టుకోండి అని అనగానే చెరలో ఉన్న యూదులకు ఇప్పుడే విడుదల మొదలైంది. ఇంకా 70 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. పూర్తి అవ్వకుండా మధ్యలోనే ఈ ప్రకటన వస్తుంది. ఈ ప్రకటనలో యూద జనాంగం ఎవరైతే చెరలో ఉన్నారో ఆ చెరలో ఉన్నవారు అందరూ ఒకేసారి బయటికి రాకుండా 3 గ్రూపులుగా తిరిగి యెరూషలేంకి వస్తారు. మొదటి గ్రూప్, రెండవ గ్రూప్, మూడవ గ్రూప్. మొదటిగా ఈ ప్రకటన జరగగానే మొదటి గ్రూపుగా యెరూషలేంకు బయలుదేరిన వారు ఉన్నారు. వీరికి నాయకత్వము వహించి నాయకుడిగా ఉన్నదే జెరుబ్బాబెలు. ఈ పేర్లు అవసరం. జెరుబ్బాబెలు. ఈ కోరెషు చక్రవర్తి పారసీకపు చక్రవర్తి జెరుబ్బాబెలును యూదా దేశానికి గవర్నర్గా పంపిస్తాడు. గవర్నర్, పిలాతు గవర్నర్, ఇలా గవర్నర్స్ విన్నాం కదా మనం. గవర్నర్గా జెరుబ్బాబెలు నాయకత్వంలో వెళతారు. ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలోనే పడిపోయిన యెరూషలేము మందిరం తిరిగి కట్టబడుతుంది. 538లో గద్దెనెక్కిన తర్వాత ఆయన ప్రకటన చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఈ మందిరాన్ని కట్టుటకు ప్రారంభించినప్పుడు సుమారు క్రీస్తు పూర్వం 520 ఈ మందిరాన్ని పూర్తి చేసినప్పటికీ మందిరం ఎప్పుడైతే పూర్తి చేయబడి తిరిగి నిలిచిందో ఆ సంవత్సరమే క్రీస్తు పూర్వం 516. ఎప్పుడు పడగొట్టబడింది? 586. తిరిగి ఎప్పుడు కట్టబడింది? 516. మళ్ళీ ఎప్పుడు తగులబెట్టబడింది? 586. తిరిగి ఎప్పుడు కట్టబడింది? పూర్తిగా 516. 86లో నుంచి 16 తీసి లెక్క చెప్పండి. 86లో నుంచి 16 తీసి లెక్క చెప్పండి. 70. కరెక్ట్గా ఫిగర్. ఇర్మియా గారు చెప్పిన ప్రవచనం నెరవేర్పు. మందిరం కట్టబడింది జెరుబ్బాబెలు నాయకత్వంలో. అలా కొన్ని సంవత్సరాల పాటు, అనేక సంవత్సరాల పాటు మందిరము కట్టబడే ఉంటుంది. అయితే దినవృత్తాంతంలో మీకు చూపించాను, మందిరము తగులబెట్టబడింది, ప్రాకారము పడగొట్టబడింది. మందిరాన్ని అయితే కట్టారు కానీ ప్రాకారాన్ని ఇంకా కట్టలేదు. ప్రాకారం అదే పడిపోయిన స్థితిలోనే ఉంది. ప్రియులారా, అలా మొదటి గ్రూప్ వచ్చి మందిరం కట్టిన తర్వాత చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత రెండవ గ్రూప్ చెరలో నుంచి బయటకు వస్తారు. అప్పటికి కోరెషు చచ్చిపోతాడు. కోరెషు చనిపోయిన తర్వాత మిగిలిన పారసీకపు రాజులు, అందులో అహష్వేరోషు, ఎస్తేరు, ఏమంటే వీళ్ళందరూ వచ్చేస్తారు. అప్పటికి వాళ్ళందరూ ఉండగానే దర్యావేషు, పారసీకపు దేశ రాజు అయినటువంటి దర్యావేషు, అలా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కాలక్రమేణా పారసీకపు రాజులలో క్రీస్తు పూర్వం 465లో 516 అయిపోయింది. 465లో పారసీకపు మరొక చక్రవర్తి మరి సింహాసనంపై కూర్చుంటాడు. అతని పేరే అర్తహషస్త. ఏం పేరు అతని పేరు? అర్తహషస్త. చక్రవర్తి అర్తహషస్త. అతను క్రీస్తు పూర్వం 465లో గద్దెనెక్కితే ఇతని పరిపాలనలో 7వ సంవత్సరాన అంటే క్రీస్తు పూర్వం 458 ఆ సంవత్సరాన రెండవ గ్రూపు వారు యెరూషలేంకి వచ్చేస్తారు. ఆ రెండవ గ్రూప్కు నాయకత్వం వహించిన వాడే శాస్త్రి యాజకుడైన ఎజ్రా గారు. ఏమండి, చెరలో ఉన్న వారిని తిరిగి రెండవ గ్రూప్గా వచ్చిన వారికి నాయకత్వం వహించిన వాడు ఎజ్రా గారు. రెండవ గ్రూప్ ఇది. 7వ సంవత్సరాన అంటే పారసీకపు రాజు అయినటువంటి అర్తహషస్త పరిపాలనలో 7వ సంవత్సరం. ఆ మాట చూద్దాం ఒకసారి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము నుంచి చూద్దాం. 7వ వచనము నుంచి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము ముందుగా 6వ వచనము చూసి 7కి వెళ్దాం. ఇంతకు 6వ వచనంలో ఎజ్రా గారు ఎవరో తెలుస్తుంది. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన
మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. తెలిసిపోయింది కదా ఎజ్రా గారు ఎవరు? ఆయన ఒక శాస్త్రి, ఒక యాజకుడు. ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రంపై అమోఘమైన పట్టున్నవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు. అది ఎజ్రా గారి ప్రొఫైల్. 7వ వచనం, రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున అనగా క్రీస్తుపూర్వం 458 ఇశ్రాయేలీయులలో కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, ఇది రెండవ గ్రూప్ అండి, ఇది రెండవ గ్రూప్. వచ్చిన తర్వాత ఏం చేశాడు? 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాను. కనుక ఎజ్రా గారు సెకండ్ గ్రూప్లో వచ్చి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? వాక్యం చెప్పాలి. వీరికి మందిరం కట్టబడింది, కేవలం మందిరం ఉంటే సరిపోదుగా, వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలి. కనుక ఎజ్రా గారు వెళ్ళిపోయారు, వాక్యము చెప్పుటకు నిశ్చయించుకున్నాడు. అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో 7వ సంవత్సరము జరిగిన సందర్భం. రైట్, ఇంకొంచెం ముందుకెళ్తే ఇదే అర్తహషస్త పరిపాలనా కాలంలో 20వ సంవత్సరమున 7 దాటిపోయి 20కి వచ్చేయండి. ఎప్పుడు ఎక్కాడు ఆయన? 465. 20 ఏళ్ళు దాటితే 445. క్రీస్తు పూర్వం 445 సంవత్సరం. అంటే అర్తహషస్త పరిపాలనలో 20వ సంవత్సరానికి అదే 445లో నెహెమ్యా గారి చరిత్ర మొదలవుతుంది. నెహెమ్యా గ్రంథం అర్థం కావాలంటే కాలం. అర్తహషస్త చక్రవర్తి పరిపాలన 7వ సంవత్సరాన ఎజ్రా గారు బయలుదేరితే అదే అర్తహషస్త చక్రవర్తి పరిపాలనలో 20వ సంవత్సరాన అనగా క్రీస్తుపూర్వం 445లో నెహెమ్యా గారి ప్రస్తావన బైబిల్లో మన కంటికి కనపడుతుంది. ఇంత చరిత్ర ఉంది. ఇంతకు ఎందుకు? ఎవరి నెహెమ్యా? ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? బైబిల్లో మనం చూస్తే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగొట్టకని చెప్పాడు. ఈ నెహెమ్యా గ్రంథము నేర్చుకోవడం వలన, ధ్యానించడం వల్ల మనకి ఏమొస్తుంది? ఎవరి నెహెమ్యా? హూ ఇస్ హీ? ఇది తెలియాలంటే నెహెమ్యా గారి గురించి పరిచయాలు. ఈ నెహెమ్యా గారు బైబిల్లో ఉన్న మరికొంతమంది భక్తులతో సమకాలికుడు. నెహెమ్యా గారు ఎవరో చెబుతున్నాను. నెహెమ్యా గ్రంథానికి వచ్చేస్తున్నాం. బైబిల్లో నెహెమ్యా గారి సమకాలికులు 3 ఉంటారు. అటో ఇటో 5-10 సంవత్సరాల తేడా, అటో ఇటో. అందులో ప్రవక్త అయిన జకర్యా గారు ఒకరు. మనకు బైబిల్లో జకర్యా గ్రంథం అని ఉందిగా, ఆ జకర్యా గారు ఒకరు. అలాగే ప్రవక్త అయిన హగ్గయి గారు ఒకరు. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న ఎజ్రా గారు ఒకరు. జకర్యా, హగ్గయి, ఎజ్రా అన్న ఈ భక్తుల సమకాలికుడే నెహెమ్యా గారు. అటో ఇటో కొంచెం జకర్యా, హగ్గయి వీళ్ళిద్దరు కొంచెం సీనియర్లు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం కూడా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను, ఇలా ఉన్నాం. కనుక ఈ సమకాలిక కాలంలో వీళ్ళందరూ ఏకకాలంలో బ్రతికినవారు. 4 భక్తులను మీ ముందు పెట్టాను. జకర్యా, హగ్గయి, ఎజ్రా గారు అండ్ నెహెమ్యా గారు. అయితే 4 4 డిఫరెంట్ ప్రొఫైల్స్. హగ్గయి గారు, జకర్యా గారు వీరిద్దరు ప్రవక్తలు అంటే భవిష్యత్తును సూచించేవాళ్ళు వీళ్ళిద్దరు. కానీ ఎజ్రా గారు ప్రవక్త కాదు, ఆయన కేవలం యాజకుడు మాత్రమే, శాస్త్రి మాత్రమే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు మాత్రమే. హీ వాజ్ నాట్ ఎ ప్రాఫెట్, ప్రవక్త కాదు. ఇప్పుడు నెహెమ్యా గారి దగ్గరకు వస్తాను. నెహెమ్యా గారు ప్రవక్త కాదు, పాయింట్ నెంబర్ 1. నెహెమ్యా గారు యాజకుడు కాదు, పాయింట్ నెంబర్ 2. అసలు నెహెమ్యా గారు ధర్మశాస్త్రోపదేశకుడు కూడా కాదు, పాయింట్ నెంబర్ 3. ఒక ప్రవక్త కాకుండా, ఒక యాజకుడు కాకుండా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు కాకుండా నెహెమ్యా గారు, ఆయన గురించిన ఒక గ్రంథం బైబిల్లో ఉందంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండాలి, ఆయనలో ఏదో స్పెషాలిటీ ఉండాలి. అందుకోసమే దేవుడు ఒక సపరేట్ బుక్గా మనకిచ్చాడు. రైట్. ఎవరి నెహెమ్యా అనగా చెరలో ఉన్న యూదులు 2 గ్రూపులుగా ఆల్రెడీ వచ్చేసాడని చెప్పాను మీకు. 2 గ్రూపులుగా. మొదటి గ్రూప్కి నాయకత్వం వహించినవాడు జెరుబ్బాబెలు, 2వ గ్రూప్కి నాయకత్వం వహించినవాడు ఎజ్రా గారు. ఇప్పుడు 3వ గ్రూప్ బయలుదేరబోతోంది, ఇంకా బయలుదేరలేదు. ఈ 3వ గ్రూప్కి నాయకత్వం వహించబోతున్నవాడే ఈ నెహెమ్యా గారు. అది పరిచయం. 3 గ్రూపులు, 3 నాయకులు.
ఈ మూడవ నాయకుడే నెహెమ్యా గారు. రైట్, ఇప్పుడు మీరందరూ కూడా నెహెమ్యా గ్రంథానికి వచ్చేయండి. నెహెమ్యా గ్రంథానికి వచ్చేయండి. మొదటి అధ్యాయం, ఎవ్రీబాడీ, మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం అందరూ కలిసి. మొదటి వచనం, హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో అనగానే ఏ 20 అనగానే ఏ 20? అర్తహషస్త రాజు పరిపాలనలో 20వ సంవత్సరం. సాధారణంగా మనం గ్రంథాలు చదువుతున్నప్పుడు 20 అనగా పెద్దగా మనం అక్కడ ఆగం. మనకెందుకు అది 20? అర్తహషస్త పరిపాలనలో 20. అందుకే 2వ అధ్యాయం మొదటి వచనం చదివితే మీకు క్లియర్ అయిపోతుంది. అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో అనుంది కదా. అదే మొదటి అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. అర్తహషస్త రాజు పరిపాలనలో 20వ సంవత్సరమున జరుగుతున్న సందర్భం. ఎక్కడున్నాడు నెహెమ్యా గారు? మొదటి అధ్యాయం మొదటి వచనం, 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా. ఎక్కడున్నాడు ఆయన? షూషను కోట. ఎక్కడుంది షూషను కోట? ఏంటి షూషను కోట? ఇదేంటి? ఇది తెలియాలంటే మీరు ఒక్కసారి స్క్రీన్ చూడాలి. అక్కడ స్క్రీన్ ఉందిగా, క్లియర్గా ఉంటే బాగుండేది. అయినా చూద్దాం. ఒక మ్యాప్ అండి అది. నేను లైట్ వేస్తున్న పాయింట్ అండి. అక్కడదే ఉందా? మీకు దగ్గర ఉన్న వాళ్ళు చెప్పాలి. SUSC అని ఉందండి. రైట్. ఈ లైట్ కనపడుతుంది చూడండి, అక్కడ ఉందండి. ఇది ఈ లైట్ తిరుగుతున్న ప్రాంతం మిడో పర్షియన్ కింగ్డమ్ అని ఉంటుంది. అదంతా కూడా అదే మాదీయ పారసీకుల రాజ్యం. ఈ మాదీయ పారసీకుల రాజ్యానికి రాజధాని స్యూసా, ఇంగ్లీష్లో, తెలుగులో షూషను అని ఉంటుంది. ఇక్కడ బ్యాబిలోన్ అందు చూడండి, బ్యాబిలోన్, బబులోను. ఈరోజు పేర్లు మారాయి. బ్యాబిలోన్ అంటే ఈరోజు ఇరాక్, పర్షియా అంటే ఇరాన్. ఈరోజు పేర్లు మారాయి. ఇదంతా ఇరాన్ ప్రాంతం, మిడో పర్షియన్ కింగ్డమ్. ఈ మిడో పర్షియన్ కింగ్డమ్కి రాజధాని స్యూసా, ఇంగ్లీష్లో, తెలుగులో షూషను. అక్కడున్నాడండి నెహెమ్యా గారు. ఈ స్యూసా పారసీకపు రాజధాని. ఈ రాజధానిలోనే రాజు ఉంటాడు. అక్కడ అంతఃపురం ఉంటుంది, రాజుగారి కోట. దాన్నే షూషను కోట అన్నాడు నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇక్కడున్నాడు నెహెమ్యా గారు. ఇప్పుడు యెరూషలేం ఎక్కడుందో చూడండి. అలా లైట్ తీసుకొని వస్తున్నాను. డమాస్కస్, యెరూషలేం ఇక్కడ ఉంది. ఏమండి లైట్, అందుకే లైట్ తీసుకొని వచ్చాను. రేపు పొద్దున CD రిలీజ్ అవుతుంది. ఆ CDలో మ్యాప్ నీట్గా కనపడుతుంది, మీరు అక్కడ చూడవచ్చు. ఓకే, రైట్. పనిలో పనిగా ఇంకొక మాట చెబుతాను. స్యూసా ఇక్కడ ఉందా? అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఊరు అని ఒకటి ఉంటుంది. ఊరు, ఇది అబ్రహాం గారి సొంత ఊరు. అబ్రహాం గారి ఊరి పేరేంటి? ఊరు. తెలుసా మీకు? అబ్రహాం గారి సొంత. ఇక్కడుంటేనే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం ఇక్కడే జరిగింది. నీవు లేచి నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశం నుండి లేచి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచే. అప్పుడు అబ్రహాం గారు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ హారాన్ ఉంటుంది. ఆ తర్వాత సంగతి లేండి. మన అబ్రహాం గారి గురించి కాదు ఇప్పుడు ప్రస్తావన, నెహెమ్యా గారి గురించి. రైట్. ఈ జియోగ్రఫికల్ అవేర్నెస్ ఉండాలండి, లేకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. రైట్. ఇప్పుడు షూషను కోటలో ఉన్నాడు ఆయన. షూషను కోట అక్కడ ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. నెహెమ్యా గారు షూషను కోటలో ఉండగా, ఇంతకు నెహెమ్యా గారు కోటలో ఏం చేస్తున్నాడు అనుకోవచ్చు. అసలు నెహెమ్యా గారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నెహెమ్యా గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇక్కడ కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటే మీకు చాలా అవసరమైంది. ఏమంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, దేవుని సేవ చేయలేకపోతున్నానండి అని చాలామంది అంటుంటారు. ఒకవేళ అదే కనుక మీ బాధ అయితే నెహెమ్యా గారు మీకు ఒక పరిష్కారం. ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డరే. బహుశా మన కోసమే రాయించాడేమో ఆయన గురించి. రైట్. నెహెమ్యా గారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు అక్కడ. ఎవరినంటే చక్రవర్తికి, రాజైన అర్తహషస్త చక్రవర్తికి గిన్నెను అందించే ఒక పానదాయకుల అధిపతి. అది చిన్న పోస్ట్ కాదు. గిన్నెను అందిస్తున్నాడంటే హోటల్లో సర్వర్ అనుకుంటారు. చక్రవర్తి పక్కన ఉద్యోగం ఉందంటే అది చిన్న విషయం కాదు. చక్రవర్తి అంటే సర్పంచ్ కాదు. ఒక రాష్ట్రానికి పెద్ద గవర్నర్, ఒక దేశానికి పెద్ద రాష్ట్రపతి. చక్రవర్తి అంటే రాజులకు రాజు. ఆయన కింద ఎంతోమంది రాజులు ఉంటారు.
ఏమంటే ముఖ్యమంత్రి పక్కన ఉద్యోగం దొరికిందనుకోండి, మన పట్టలేము అతన్ని. ముఖ్యమంత్రి ఎందుకు, ఎమ్మెల్యే పక్కన ఉంటేనే 1,00,000 సార్లు చెబుతాడు, ఎమ్మెల్యే మా బాస్ అంటాడు. అంతే కదా, ప్రజలు గొప్పలు చెప్పుకుంటారు. అతిశయించేవారు వేటి ఎందు అతిశయిస్తారు? ప్రజల ఎందు అతిశయిస్తారు. ఏమండి మీరు చూసారా లేదా? ఒక మంత్రుల పక్కన, ఒక రాజకీయ నాయకుల పక్కన ఉంటే 100 సార్లు చెబుతారండి, ఎమ్మెల్యే గారు నేనేం చెప్తే తింటాడు, నీకేం కావాలో చెప్పు అంటాడు. ప్రియులారా, నెహెమ్యా గారు ఎమ్మెల్యే పక్కన కాదు ఉండేది, ఏకంగా చక్రవర్తి పక్కన ఉన్నాడంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడో మీరు చెప్పండి. ఇప్పుడు దట్టు చాలా క్లోజ్, మరి అర్థహాశాస్త్ర రాజుకి చాలా క్లోజ్, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. అంత క్లోజ్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు నెహెమ్యా గారు. ఆయన ఆ చెరలోనే పుడతాడు. ఆయన యెరూషలేములో పుట్టినవాడు కాదు, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత పుట్టినవాడు. వెళ్ళిన తర్వాత ఇతని తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా, మన చరిత్ర ఇది కాదు, ఈ గడ్డ మన గడ్డ కాదు, మనం యెరూషలేం బిడ్డలం, మనం పుట్టింది అక్కడ, మన చరిత్ర అక్కడ, చెరలో ఉన్నాం, దాసులం, ఇవన్నీ వాళ్ళు నేర్పించేసరికి దేవుని మీద అపారమైన ప్రేమ భక్తి పెంచుకుంటాడు ఆయన. అలా ఉండగా ఒకరోజు షూషన్లో ఆయన ఉండగా యెరూషలేము నుంచి ఇతని సహోదరులలో ఒకరు మిగిలిన కొంతమంది వస్తారు. ఎక్కడికి? షూషన్కి. సందర్భ పరిచయం, నెహెమ్యా గ్రంథపు సందర్భ పరిచయం. యెరూషలేము నుంచి ఇతని సహోదరులలో హనానీ అనేటువంటి ఒక సహోదరుడు, మిగిలినటువంటి వాళ్ళు వస్తారు. రాగానే నెహెమ్యా గారు షూషన్ కోటలో ఉండగా అడుగుతాడు, ఏంటి చెరలో నుంచి తప్పించుకున్న వాళ్ళ శేషం ఏదైతే ఉందో వీళ్ళందరి పరిస్థితి ఎలాగుంది అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు చెబుతారు, అసలు ఆ పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. మొదటి అధ్యాయం ఇదంతా, ఏమాత్రం పరిస్థితులు బాగలేవు. అక్కడ ప్రాకారం పడిపోయింది, వాళ్ళ బతుకులు సరిగా లేవు, శ్రమలు ఎక్కువ ఉన్నాయి, నిందలు ఎక్కువ ఉన్నాయి. మందిరం అయితే కట్టబడింది కానీ ప్రాకారం అయితే పడిపోయిన పరిస్థితిలో ఉంది. గుమ్మాలని తగులబెట్టబడ్డాయి, చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి అని చెబుతాడు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నెహెమ్యా గారి ప్లేస్లో మనమే గనక ఉంటే సాధారణంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, చేసిన పాపానికి అనుభవించకూడదు తప్పదు అని చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడతాం. ఏమండి, నెహెమ్యా గారు అయితే సుఖంగా ఉన్నాడుగా కోటలో, నెహెమ్యా గారు అయితే సంతోషంగానే ఉన్నాడుగా, ఆయనకు శ్రమలు లేవుగా, బాధలు లేవుగా, నిందలు లేవుగా. అలాంటప్పుడు మన ఊరి పరిస్థితి ఇలాగుంది, మన పట్టణం పరిస్థితి ఇలాగుంది, మన ప్రజల పరిస్థితి అలాగుంది అంటే సేఫ్గా ఉన్నవాడు ఆయన ఏం చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాంలేండి, ఏం చేద్దాంలేండి, ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి, ఈ మాటలన్నీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే వాళ్ళ పరిస్థితి అలాగొచ్చిందో నెహెమ్యా గారు దుఃఖముతో నిండిపోయి కొన్ని దినాల పాటు ఉపవాసం చేసి చివరికి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా నువ్వు చాలా గొప్ప దేవుడు, కానీ మేము చేసిన పాపాలకి ఈరోజు మాకు శిక్ష. నేనును నా పితరులు పాపం చేశాం, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను. నీ సేవకుడైన మోషే ద్వారా నువ్వు చెప్పావుగా, మేము తప్పు చేస్తే జనులలోనికి చెదరగొడతానన్నావు, అదే జరిగింది. కానీ మేము మారు మనసు పొందితే తిరిగి మమ్మల్ని బూదిగంతములలో ఉన్నప్పటికీ రప్పిస్తానని కూడా నువ్వే చెప్పావు కదా మోషే ద్వారా. మేము పాపం చేశాం, మమ్మల్ని కనికరించు అని నెహెమ్యా గారు తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ 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 చివరికి అంటాడు, పడిపోయిన ఆ ప్రాకారాన్ని నేను కట్టించాలనుకుంటున్నాను దగ్గర ఉండి, కానీ నేను వెళ్ళాలంటే ఈ చక్రవర్తి పర్మిషన్ ఇవ్వాలి, నేను వెళ్ళాలంటే ఈ చక్రవర్తి పర్మిషన్ ఇవ్వాలి. ఇతడు నా యందు దయ చూపి నాకు అనుమతి ఇవ్వులాగున అతనికి మంచి మనసు దయచేయి అని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, తన పరిస్థితి బాగున్నప్పటికీ తన ప్రజల పరిస్థితి బాగలేకపోయేసరికి వారి విషయమై చాలా బాధపడిపోతున్నాడు నెహెమ్యా గారు. ఇది భక్తులందరిలో కనబడే తత్వం. మీరు చరిత్రలోకి వెళ్తే అబ్రహాం గారు చాలా సేఫ్గా ఉంటాడు. చూడండి, తత్వం మనం నేర్చుకోవాలి. తత్వం, సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చేస్తానని దేవుడు చెబుతాడు. అప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తారు చెప్పండి? చెయ్యి ప్రభు, నేను అది అడుగుదాం అనుకుంటున్నాను అనలేదు. 50 నుంచి మొదలెడతాడు బేరం. 50 మంది ఉంటే రక్షిస్తావా? 40, 30, 20, 10. నేను అడుగుతున్నాను, అబ్రహాం గారు అయితే సేఫ్గానే ఉన్నాడుగా, ఎందుకు ఈ ప్రార్థన చేయాలి? భక్తులకు ఉండవలసిన, సేవకులకు ఉండవలసిన గుణం అది. రక్షకులుగా ఉండాలి. ఆ తర్వాత మోషే గారిని ఆలోచించండి. దేవుడు అంటాడు, వీళ్ళని తీసేసి తుడిచేసి
నీ సంతానాన్ని నేను దీవిస్తానంటే, అదే గనక నువ్వు చేయాలనుకుంటే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయనంటాడు. ఎజ్రా గారిని కూడా ఒకసారి చూద్దాం. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. అంటే భక్తులలో ఒక కామన్ క్యారెక్టర్ కనపడుతుంది, అది మీరు చూడాలి. దేవుడు ఎవరినైనా శిక్షిస్తానంటే అడ్డుపడుతున్నారు వీళ్ళందరూ కూడా. 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి పాపం అది? జనుల పాపం. జనుల పాపం అంటే భక్తులందరూ ప్రార్థనా పరులేనా? చెప్పండి ముందుగా, అది నాకు ప్రార్థనా పరులు. దానియేలు గారు ఏం చేస్తున్నారు ఆయనను కూడా ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం త్వరగా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. అబ్రహాం గారిలో కనపడిన క్యారెక్టర్ మోషే గారిలో కనపడుతోంది. ఇద్దరు భక్తులే. మోషే గారిలో కనపడిన క్యారెక్టర్ ఎజ్రా గారిలో కనపడుతోంది. ఆయనలో కనపడిన క్యారెక్టర్ అంతకుముందు దానియేలు గారిలో కనపడుతోంది. నెహెమ్యా గారిలో కూడా అదే కనపడుతుంది. భక్తులందరి జీవితాలలో ఒక కామన్ క్యారెక్టర్ మీరు చూస్తున్నారు ఇక్కడ. ఏంటది? వారి ప్రజలను రక్షించుకొనుటకు, వారు నీతిమంతులైనప్పటికీ వాళ్ళ ప్రజల పాపాలను కూడా వారి మీద వేసుకొని తండ్రి దగ్గర గోజాడుతున్నారు. అసలు ఈ క్యారెక్టర్ అంతా ఎవరిది అనుకుంటున్నారు? ఈ క్యారెక్టర్ అంతా ఎవరిలో మనం చూడగలము చెప్పనా? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో. నెహెమ్యా గారికి యేసుప్రభుకి చాలా దగ్గరగా పోలికలు ఉంటాయండి. యేసుప్రభు పరిస్థితి కూడా ఏంటో చెప్పనా? అర్థహశస్త చక్రవర్తి పక్కన ఉన్నవాడు నెహెమ్యా అయితే, తండ్రి అయిన దేవుడన్న మహారాజు చక్రవర్తి పక్కన ఉన్నవాడు యేసు ప్రభు. ఇప్పుడు నెహెమ్యా గారు దేనికి సిద్ధపడ్డాడు చెప్పండి? దేనికి సిద్ధపడ్డాడు? తన ప్రజల బాగోగుల కోసం ఆ కోటలో, ఆ అంతఃపురంలో రాజుగారి పక్కన ఉన్నప్పటికీ దానిని వదులుకొని చెప్పండి కష్టాలలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు ఇప్పుడు. అది యేసు ప్రభు చేశాడు తెలుసా మీకు? తండ్రి సింహాసనమందు ఆయన పక్కన ఉన్నవాడు తన ప్రజలను రక్షించుకొనుటకు ఆయనతో స్వారూప్యము కలిగిన వాడుగా ఉన్నప్పటికీ అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దాసుని స్వరూపము ధరించుకొని తను రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభులో ఉన్న క్యారెక్టర్ నెహెమ్యా గారిలో కనపడుతోంది. నెహెమ్యాలో కనపడినటువంటి క్యారెక్టర్ మనలో కనపడుతోందా? అది ఇప్పుడు ప్రశ్న. మనకు బోధ కలుగుటకై రాయబడెను. నేను దాన్ని వదలను. రోమపత్రిక ఆలోచించండి. మన తత్వం ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఫ్రీగా హ్యాపీగా మనం సేఫ్గా ఉంటే అవతల వాడు ఎలా పోయినా పర్లేదు. మన క్యారెక్టర్ అదేనా చెప్పండి? గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఒప్పుకోవాల్సిందే. నేను సేఫ్గానే ఉన్నానుగా, ఇతరుల గురించి నాకెందుకు చెప్పడానికి? అయ్యో పాపం అని మాత్రం ఒక ముక్క అంటాం. కానీ వీళ్ళ పాపం అన్న వాళ్ళు కాదు. పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళు, ఇతరుల పాపాలను వారి మీద వేసుకున్నవారు. నెహెమ్యా గారు అదే చేస్తున్నాడు ఇప్పుడు. వెళ్ళిపోతాను, నాకు ఈ కోట వద్దు, నా ప్రజల క్షేమం ముఖ్యం అని దేవుని యొద్ద మొరపెట్టాడు. రేపు చక్రవర్తి దగ్గర పిటిషన్ పెడతాను, అతను నన్ను కనికరించి పంపించినట్టుగా ఆయన మనసును ప్రేరేపించి తండ్రి. ఏమండి, చాలా కాలం నుంచే పని చేస్తున్నాడుగా, ఈయనకు కాన్ఫిడెన్స్ లేదా? ఈయన అడిగితే వద్దంటాడా? దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? మీరు చూస్తే నేను చక్రవర్తి పక్కన ఉండొచ్చుగాక, కానీ ఆ దేవుని దయా కటాక్షం లేకపోతే ఆ చక్రవర్తి ఒప్పొచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఈ చక్రవర్తి దేవుని పని జరగాలంటే, ఈ చక్రవర్తి అనాలంటే ముందుగా ఆయన కటాక్షం నా మీద ఉండాలి. అంటే నేను చక్రవర్తి పక్కన ఉన్నానుగా అన్న అతిశయం ఆయనలో లేదు. క్రైస్తవులమైనప్పటికీ మనకున్న పొజిషన్ని బట్టి అప్పుడప్పుడు మనం అతిశయిస్తుండొచ్చు, అందరిలో ఉంటుంది. అందుకే చెప్పాడు భక్తుడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు తమ జ్ఞానమును బట్టి అతిశయించుదురు, నేనైతే ఆ దేవుని యందు అతిశయించుదును. నెహెమ్యా గారు నేను చెబితే ఎందుకు వద్దన్నాడు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు ఆయనకి. ఈతని దయ కావాలంటే ముందు ఆయన దయ ఉండాలి. ఇక్కడ కూర్చున్న మీరందరిలో మీరు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ మనకు మీరు కోరుకోవాల్సింది మనుష్యుల దయ కాదు.
ఇప్పటికీ మీరు మనుషుల దయనే కోరుకున్న వారైతే మీరు క్రీస్తుకు దాసులు కాలేరు. దేవుని దయ, తను తాను తగ్గించుకోవడం, ప్రార్థన చేయడం, ఇదే నెహెమ్యా గ్రంథపు మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం చెప్పాను ఇప్పటివరకు, అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి అధ్యాయం మొత్తం చదవండి. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముంటుంది చెప్పండి? ఆయన షూషను కోటలో ఉండగా యెరూషలేము నుంచి సోదరుడు మిగిలిన వాళ్ళు రావడం, అక్కడి పరిస్థితులు చెప్పగానే ఇమ్మీడియట్గా దుఃఖముతో ఉపవాసం ఉండి అనేక దినాలు ప్రార్థన చేయడం దేవుని దగ్గర. రేపు నేను ఈ అర్థహశస్త రాజు దగ్గర పిటిషన్ పెడితే ఆయన ఒప్పుకునేలా చేయి. అది మొదటి అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం అనగానే మీకు ఇమ్మీడియట్గా ఈ పిక్చర్ అంతా గుర్తుకు రావాలి. ఇది మైండ్లో పెట్టుకొని చదవండి తర్వాత. రైట్, ఇక రెండవ అధ్యాయం ఏం జరుగుతుంది? రెండవ అధ్యాయంలో ఇప్పుడు నెహెమ్యా గారు అర్థహశస్త రాజు దగ్గర ఉంటాడు. వినాలి జాగ్రత్తగా. అర్థహశస్త రాజు దగ్గర ఉండి గిన్నెను అందిస్తాడు. రోజు ఇతన్ని గమనిస్తున్నాడు కనుక ఈరోజు ఏదో తేడాగా కనపడుతున్నాడు నెహెమ్యా గారు. ఎవరికి? రాజుకి. ఆయన అడుగుతాడు, ఏంటి నెహెమ్యా చాలా డల్లుగా ఉన్నావు ఈరోజు? ఏదో నీకు వ్యాధి ఉందని అయితే నేను అనుకోను, నీకేదో మనోదుఖం ఉంది, హృదయ దుఃఖం ఉంది, ఏంటి చెప్పు అంటే, టైం వచ్చగా రాగానే ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా నా పితరుల సమాధులు ఉండే పట్టణం పడిపోయి ఉంటే నాకు బాధ ఉండదా రాజా అన్నాడు. అనగానే మ్యాటర్ అర్థమైపోయింది, ఏదో అప్లికేషన్ పెడుతున్నాడని. ఏం కావాలనుకుంటున్నావు చెప్పు అనగానే ఇమ్మీడియట్గా ప్రార్థన చేస్తాడు మనసులో. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, ఒక మంచి హోదాలో ఉండి, ఒక గొప్ప ప్రార్థనాపరుడిగా నెహెమ్యా కనపడుతున్నాడు ఇక్కడ. ప్రార్థన చేసి అడుగుతాడు, పడిపోయిన మా పట్టణం యెరూషలేం, దాన్ని తిరిగి కట్టుటకు, ప్రాకారమును కట్టుటకు మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఆ నెహెమ్యా గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయంతో, నమ్మకమైన వాడు కనుక ఇమ్మీడియట్గా నమ్మి నేను కట్టి తిరిగి వస్తాను అని చెప్పగానే, మంచి ప్రొఫైల్ ఉంది, ఆయనకు మంచి క్యారెక్టర్ ఉంది. అక్కడ రాజుగారు ఇమ్మీడియట్గా ఎస్ అన్నాడంటే నెహెమ్యా గారు ఆయన దగ్గర ఎంత నమ్మకంగా ఉంటేవు అని అంటాడు చెప్పండి. మనం కూడా నమ్మకంగా ఉండాలి. ఒక నమ్మకమైన వాడుగా, ప్రార్థనాపరుడుగా కనపడుతున్నాడు. రైట్, ఇప్పుడు అర్థహశస్త రాజు ఎంతకాలం పడుతుంది అనేసరికి ఇంతకాలం పడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు ఇమ్మీడియట్గా అలాగైతే నువ్వు వెళ్ళు, కట్టేసుకొని వచ్చేసాయి అన్నప్పుడు చక్రవర్తి కనుక ఆయన అడుగుతాడు, నేను వెళ్ళాలంటే, అక్కడ కట్టాలంటే నాకు సామాగ్రి అవసరం, ప్రాకారం కట్టాలంటే, పట్టణం కట్టాలంటే, నేను కొద్ది రోజులు అక్కడ ఉండాలిగా, అక్కడ నాకు ఇల్లు కట్టుకోవాలంటే నా ఇంటికి అవసరమైనటువంటి సామాగ్రి అవసరం, దూలాలు అవసరం, రాణులు అవసరం. కనుక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళకి, ఆసాపు అన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్. ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి మీరు చెప్పి తాకీదులు ఇవ్వండి, నాకు సామాగ్రిని ఇవ్వమని చెప్పండి, అక్కడికి వెళ్ళేంతవరకు అధికారులు నాకు సహకరించమని చెప్పండి అన్నప్పుడు ఆయన దగ్గర లెటర్ తీసుకొని నెహెమ్యా గారు ఇప్పుడు 3వ గ్రూపుగా చెరలో నుంచి జనాలను తీసుకొని బయలుదేరతాడు. ఆయనతో పాటు సేనాధిపతులు ఉంటారు, ఆయనతో పాటు ఇంకా అనేకమైనటువంటి గుర్రపు రౌతులు ఇవన్నీ వస్తాయి. అలా యెరూషలేంకు బయలుదేరి యెరూషలేంకి వచ్చేసాడు నెహెమ్యా గారు. ఉన్నాడు ఇక్కడ ఇప్పుడు. షూషను కోటలో నుంచి 2వ అధ్యాయంలో యెరూషలేంకి వచ్చేసాడు. ఎవరు? నెహెమ్యా గారు. ఎలా వచ్చాడు అనుకుంటున్నారు? ఇప్పుడు యెరూషలేంకు గవర్నరే నెహెమ్యా గారు. జెరుబ్బాబెల్ ఒకప్పుడు గవర్నర్ కదా, తర్వాత మిగిలిన అధికారులు కూడా ఉంటారు. ఇప్పుడు యెరూషలేంకి ఒక గవర్నర్ హోదాలో అధికారిగా నెహెమ్యా గారు వచ్చారు. చేరుకున్న తర్వాత ఆయన ఇప్పుడు దేని కట్టాలి? ప్రాకారాన్ని కట్టాలి. పడిపోయింది మందిరం అయితే కట్టబడిందిగా, ఇప్పుడు పడిపోయింది ఏంటి? దినవృత్తాంతముల గ్రంథంలో పడిపోయిన ఆ ప్రాకారాన్ని కట్టాలి. ఈ ప్రాకారం ఎలా ఉంటుంది? గుమ్మాలతో ఉంటుంది. ఈ ప్రాకారం గుమ్మాలతో ఉంటుంది. ఏమంటే దానంతటిని కట్టాలి. అయితే యెరూషలేము ప్రజలను, యెరూషలేంకు ప్రాకారం కట్టుటకు ఒక మనిషి వచ్చాడనేసరికి ఈ యూదులకు శత్రువు ఒకడు ఉంటాడు. అతని పేరు సన్బల్లటు. ఏం పేరు అతని పేరు? ఇతను కూడా ఒక గవర్నరే. దేనికి గవర్నరో తెలియాలంటే ఒక్కసారి బైబిల్ అందరూ తెరిచి, ప్రకటన గ్రంథమైన తర్వాత కొన్ని మ్యాప్లు ఉంటాయి మీ బైబిల్లో, మ్యాప్స్. ఆ మ్యాప్లో 3వ మ్యాప్ ఒకసారి ఓపెన్ చేయండి అందరు. 3వ మ్యాప్ బైబిల్లోని ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న మ్యాప్లలో 3వ మ్యాప్ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒకటి ఉంటుంది. అందులో పైననే ఆ బాక్స్కి పైన యూదయ అని ఒకటి ఉంటుంది చూడండి. యూదయ కనబడింది అందరికీ? యూదయ కనబడితే మీ కుడి హస్తాన్ని చూపించండి ప్లీజ్. మ్యాప్లో ఇదుమయ పైన ఉంటుంది యూదయ. కనబడలేదు, ఇంకా చాలామందికి చేయట్లేదు.
కనబడితే ప్లీజ్, అంటే మీ స్టేటస్ని బట్టి నేను రియాక్ట్ అవ్వాలి, అందుకని అందరికి కనబడింది. రైట్. కింది నుంచి పైన యూదయ పైన యెరూషలేము అని ఉంది. ఉందా యెరూషలేం? ఇప్పుడు నెహెమ్యా గారు అక్కడ ఉన్నారండి, పడిపోయింది యెరూషలేం. మిగిలినవన్నీ యూదయ ప్రాంతాలు, యూదయ నగరాలు. రైట్. యెరూషలేం కలగిన పైకి వస్తే సమరయ అని ఒక దేశం ఉందండి. యూదయ దేశం వేరు, సమరయ దేశం వేరు. సమరయ కనపడింది అందరికీ? సమరయ కనపడితే కుడి హస్తం ప్లీజ్. అమ్మయ్య. రైట్. సమరయ ఉంది. ఈ సమరయ ప్రాంతానికి, అదొక మరొక దేశం. యూదయ దేశం వేరు, సమరయ దేశం వేరు. ఈ సమరయ ప్రాంతానికి గవర్నర్గా సన్బల్లటు అని ఒక గవర్నర్ ఉంటాడు. రైట్. ఈ సన్బల్లటుకి ఈ యూదయ దేశానికి గవర్నర్గా వచ్చిన నెహెమ్యా ప్రాకారం కట్టించబోతున్నాడన్న మెసేజ్ అందేసరికి తట్టుకోలేకపోతాడు. ఈ సన్బల్లటు దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఒక సెక్రటరీ లాంటి వాడు. ఏమండి? తన దగ్గర ఉండేటువంటి వాడు, అతని పేరు టోబియా. ఏం పేరు అతని పేరు? టోబియా. సన్బల్లటు టోబియా. ఈ నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గారికి ముఖ్యంగా 3 శత్రువులు కనపడతారు. వ్యక్తులలో శత్రువులు. నెహెమ్యా గారు అంటే పడినవారు. సన్బల్లటు ఒకడు, సమరయ గవర్నర్. ఇతని దగ్గర అసిస్టెంట్గా ఉన్నవాడు టోబియా. ఇతని దగ్గర ఉన్నటువంటి సైన్యంలో ఒక అరేబియన్ ట్రూప్ ఒకటి ఉంటుంది, అరబ్బీల ట్రూప్. దీనికి సైన్యాధిపతిగా ఉన్నవాడే గెషెము, సేనాధిపతి గెషెము. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి: సన్బల్లటు, టోబియా, గెషెము. ఈ 3 దగ్గర నుంచి పెద్ద వ్యతిరేకత మొదలవుతుంది నెహెమ్యా గారికి. మొదటిగా ఈ సన్బల్లటు, టోబియా, వీళ్ళిద్దరు కూడా చాలా దుఃఖపడి వీరిని ఆపాలని చాలా ప్రయత్నిస్తారు, ఆగకుండా. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం నెహెమ్యా గ్రంథంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో యెరూషలేంకు చేరుకున్న తర్వాత ప్రాకారాన్ని కట్టాలి అని ఆయన ఇప్పుడు ఆలోచనలు మొదలవుతాయి. ప్రాకారం అంటే ఏ పిక్చర్లో ఉంటుందో, ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో, ప్రాకారం రూపం ఎలా ఉంటుందో ముందుగా మీకు తెలియాలి కనుక స్క్రీన్ మీద మరొక మ్యాప్ చూడండి దయచేసి. ఇది దేవాలయం అండి. జెరుబ్బాబెలు నాయకత్వంలో వచ్చి ఇదంతా యెరూషలేం పట్టణం, ఇదంతా పట్టణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఎలా ఉంటుందిగా, యెరూషలేం పట్టణం మ్యాప్ వేస్తే ఇలా ఉంటుంది. యెరూషలేం పట్టణం మ్యాప్ వేస్తే ఇలా ఉంటుంది. ఇది మ్యాప్, ఇది ఏమండి? రైట్. ఈ యెరూషలేంలో యెరూషలేంలో దేవాలయం ఇది. యెరూషలేం పట్టణం దేవాలయం. జెరుబ్బాబెలు అన్నటువంటి నాయకత్వంలో వచ్చి ఈ మందిరంను మాత్రమే కట్టారు. ఇప్పుడు ఈ చుట్టూ ప్రహారీ కోట ఉంది చూడండి, ప్రాకారం అంటారు. దీనంతా ప్రాకారం, ఇదంతా ప్రాకారం, పెద్ద వాల్ అది. ఎందుకు ఈ ప్రాకారం అవసరత? ఎందుకంటే ఆ కాలంలో శత్రు బెడద ఎక్కువ ఉండేది. అంటే సెక్యూరిటీ కనుక లేకపోతే పట్టణాల మీద శత్రువులు వచ్చేవారు, దొంగలు వచ్చేవారు, దోపిడీ జరిగేది, సేఫ్టీ ఉండేది కాదు. అందుకు ప్రతి పట్టణానికి ఇలాంటి కోటలు ఉండేవి, కంచుకోటల్లాగా. ఈ శత్రువులు బబులోనీయులు దీన్ని పడగొట్టేసరికి ఇక్కడ సేఫ్టీ ఉండదు. మందిరం కట్టబడుతుంది కానీ ప్రాకారం లేకపోయేసరికి ఎజ్రా గారు వచ్చి వాక్యం చెబుతున్న జనాలు లేరు అక్కడ. ఇక్కడ నివాసులు లేరు, పట్టణం అంతా ఖాళీ, నివాసులు లేరు ఇక్కడ. ఎందుకు నివాసులు లేరు? భయపడుతున్నారు వచ్చి ఉండడానికి. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వేరే ప్రాంతాలంటే ఎక్కడికి? అన్యజనుల పట్టణాలలోనికి వెళ్ళిపోయి బతుకుతున్నారు యూదులందరూ కూడా. అన్యజనుల పట్టణంలోకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉండి అన్యజనుల భాషలు, అన్యజనుల సాంప్రదాయాలు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల విశ్వాసాలు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ దేవుని వాక్యం రావాలంటే యెరూషలేం మందిరం దగ్గరికి రావాలి. యెరూషలేం మందిరం దగ్గరికి రావాలి అంటే ముందు వచ్చి అక్కడ బతకాలి, ఉండాలి, నివాసం చేయాలి. నివాసం చేయాలంటే వాళ్ళకి సేఫ్టీ ముందు కావాలి. ఇన్ని ఉంటే కానీ రారు. ఇప్పుడు సేఫ్టీ రావాలంటే అర్జెంటుగా ఏం అవసరమైంది చెప్పండి? ప్రాకారం అర్జెన్సీ అయిపోయింది. అప్పుడు ఎలాగైనా సరే నా ఉద్యోగము అవన్నీ తర్వాత, నా సుఖ సంతోషాల తర్వాత సంగతి, ప్రాకారం నిలబెట్టాలి, ప్రాకారాన్ని కట్టాలి అని నెహెమ్యా గారు సిద్ధపడి వస్తాడు. ఇప్పుడు యెరూషలేంకి వచ్చిన తర్వాత, ఇదంతా యెరూషలేం. ఇప్పుడు యెరూషలేంకి వచ్చిన తర్వాత నెహెమ్యా గారు ఎవరికి చెప్పడు, ఎందుకు వచ్చాడో చెప్పడు. ఒక 3 రోజులైన తర్వాత రాత్రి ఒకరోజు లేచి, ఇక్కడ ఈ యెరూషలేంకి గుమ్మాలు ఉంటాయండి చూడండి, నేను లైట్ వేసిన చోట గుమ్మాలు, గేట్స్ అనమాట ఇవి. ఆ చిన్న ఖాళీ స్థలం కనపడుతుంది, గేట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇక్కడ ఒక గేట్ ఉంది, గేట్స్ ఇవన్నీ కూడా గుమ్మాలకు తలుపులు ఉంటాయి గేట్స్కి. అవే ఎంట్రన్స్లు అనమాట. ఈ పట్టణానికి చుట్టూ కోటకు గేట్స్ ఉంటాయి, గుమ్మములు, ద్వారములు అని అంటారు వీటన్నిటిని. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు
ఇక్కడ మీకు కనబడలేదు కానీ ఇక్కడ లోయ ద్వారము, లోయ గుమ్మము అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఇది లోయ గుమ్మము, వ్యాలీ గేట్ అని అంటాడు. ఎవరికి చెప్పకుండా రాగానే ఒక 3 రోజుల తర్వాత నెహెమ్యా గారు తనతో ఉన్న వారిని తీసుకొని ఈ లోయ గుమ్మము ద్వారా అంటే సూపర్వైజ్ చేయడానికి, అంటే పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం అని అలా దాన్ని సూపర్వైజ్ చేసుకుంటూ అలా వెళ్తాడండి. నేను లైట్ వస్తుంది చూడండి, అలా అలా లోపల నుంచి బయలుదేరి ఇక్కడి వరకు వస్తాడు. పెంట గుమ్మము అని ఉంటుంది. దిస్ ఇస్ పెంట గుమ్మము, డంగ్ గేట్ ఇంగ్లీష్లో. అక్కడ వరకు వచ్చి ఇక ముందుకు పోవడానికి వీలు లేక అప్పుడు గాడిదల మీద ఇలా వాళ్ళు వెళ్ళేవారు, అదే వాళ్ళకి వాహనం. రైట్, వెళ్ళి పరిస్థితి అంతా అర్థమైపోయి తిరిగి వెనక్కి వచ్చి ఈ ద్వారం కూడా వెనక్కి వచ్చేస్తాడు. నెక్స్ట్ డే ఆ యూదులను, ప్రధానులను, అధికారులను అందరినీ నిలబెట్టి అప్పుడు విషయం చెబుతాడు. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, మనకు ప్రాకారం అర్జెంటుగా కావాలి, ప్రాకారం అవసరత చాలా ఉంది. అందుకే నేను రాజు దగ్గర ఉన్నప్పటికీ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని, అనగా దేవుడు నన్ను కనికరించి, దేవుడు నాకు కటాక్షం చూపి అతని మనసును ప్రేరేపించి నాకు పర్మిషన్ ఇప్పించాడు. నేను రాజు దగ్గర చాలా చెప్పొచ్చినా అని చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు నా పక్షాన ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మనం ప్రాకారం కట్టాలి అని చెప్పేసరికి మిగిలిన వాళ్ళు అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఎస్ కడదాం అని డిసైడ్ అయిపోయి ఆ యూదులలో అధికారులు, ప్రధానులు అందరు రెడీ అయ్యి ఎస్ కడదామని మొదలవుతారండి, రెడీ అవుతారు. ఈ రెడీ అవుతుండగా ఈ సన్బల్లటు విరోధులు ఉంటారుగా, వీళ్ళు ఇమ్మీడియట్గా నెహెమ్యా గారి మీద ఒక రూమర్ క్రియేట్ చేయాలని ప్రయత్నించి, అప్పుడే క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా వచ్చి చెబుతారు, నువ్వు ప్రాకారం కడుతున్నావు అంటే రాజుకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావు అంటే ఈయన రాజు దగ్గర నుంచి వచ్చాడని పర్మిషన్ ఇచ్చాడని తెలీదు. రాజుకు విరోధంగా ఇవన్నీ చేస్తున్నావు, నువ్వు రాజద్రోహివి అనేదో సైకలాజికల్గా ఆయన దెబ్బతీయాలని ప్రయత్నిస్తే దేవుడు మా దగ్గర ఉండి మాతో ఉండి దీన్ని కట్టిస్తాడు. అసలు నీకు నీ బిజినెసే కాదు, నీ ప్రాంతమే ఇది కాదు కదా, నీ గడ్డనేది కాదు, నువ్వు ఎంటర్ కాక, నీకు సంబంధం లేదని చాలా ఈజీగా కొట్టిపడేస్తాడు. ఏం చెప్తున్నానంటే దేవుని పని ఎప్పుడైనా మొదలు పెడితే మీకు ఎప్పుడు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఏ పనైనా కూడా అది దేవుని పని అయితే అది ఎప్పుడు ప్రతికూలమైన పరిస్థితులలోనే మొదలవుతుంది, గుర్తుపెట్టుకోండి. అన్నీ హాయిగా జరుగుతున్నాయా, బహుశా దేవుని పని కాదేమో, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైతే యాంటీ వర్క్ జరుగుతుంటుందో ఖచ్చితంగా అక్కడ ఏదో విషయం ఉంది, మీరు ఆలోచించాలి. నెహెమ్యా గారు దేవుని పని మొదలు పెడితే శత్రువులు మొదలయ్యారు. కోటలో ఉన్నంతవరకు అందరూ మిత్రులే, దేవుని పనిలోకి వచ్చేసరికి శత్రువులు మొదలయ్యారు. ఎవరిని లెక్క చేయలేదు, లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోయాడు. మేము కడతాం, మాతో దేవుడు ఉన్నాడు. అది ఆయన విశ్వాసం. ఏమండి, అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం చెప్పండి. 2వ అధ్యాయంలో ఏం జరిగింది? రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు, ఫారెస్ట్ ఆఫీసర్కి లెటర్ ఇవ్వమంటాడు, అధికారులకు లెటర్స్ ఇవ్వమంటాడు. అక్కడ నుంచి తీసుకొని కొంతమందిని తీసుకొని ఇంతకుముందు మ్యాప్లో చూపించాను, షూషను కోట నుంచి యెరూషలేంకి వస్తాడు. ఆ సన్బల్లటు టోబియాల గురించిన పరిచయం అక్కడే కనపడుతుంది. వీళ్ళు వ్యతిరేకులుగా పనిచేస్తారు. ఆయన సూపర్వైజ్ చేస్తాడు లోయ ద్వారం గుండా వెళ్ళి. నెక్స్ట్ డే అందరు నిలబెట్టి చెప్పినప్పుడు మళ్ళీ సన్బల్లటు, టోబియా, గెషము వీళ్ళందరూ కూడా యాంటీగా ఆయన గురించి మాట్లాడితే వారిని చాలా సిల్లీగా తిప్పికొట్టి ఆయన పని ప్రారంభించడం మొదలు పెడతాడు. 2nd చాప్టర్ ఈజ్ ఓవర్. నేను చెప్పిందే ఉంటుంది, మీరు వెళ్ళి చదవండి. ఓకే, ఇక నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఏ అధ్యాయంలో ఏముంటుందో అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను కనుక ఇదంతా మైండ్లో పెట్టుకొని మీరు చదవాలి. ఒక అధ్యాయమే చదువుతారా? ఒక అధ్యాయమే చదివితే ఇంకా నెహెమ్యా గారు మీకు ఎప్పుడు అర్థం కాదు. బుక్ మొత్తం చదవాలి. వెరీ గుడ్. ఇక 3వ అధ్యాయంలో, 3వ అధ్యాయం అనగానే పని ప్రారంభమై ఎవరెవరు ఎంతవరకు ఈ గోడను కట్టారు. పెద్ద గోడ ఇది, మ్యాప్లో స్క్రీన్లో చిన్న కనపడుతుండొచ్చు మీకు. ఇది ఒక పట్టణానికి గోడ. ఇది రాజమండ్రి మొత్తం గోడ ఒకసారి ఊహించండి. ధవళేశ్వరం మొత్తం చైనా వాళ్ళ టైప్ అది. ఏమండి, ఇంత పెద్ద ప్రాకారాన్ని కట్టాలంటే ఎంతమంది పనివారు కావాలి చెప్పండి. ఇప్పుడు దీనిని కట్టుటకు వీళ్ళు పని ఎక్కడ ప్రారంభిస్తారంటే ఈ ప్రాకారానికి 4 దిక్కులు ఉంటాయి. ఇది తూర్పు, నా లైట్ ఉన్నది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. విచిత్రం ఏంటంటే ఈ 4 దిక్కుల వీళ్ళకి శత్రువులే. ఈ 4 దిక్కులలో ఉంటే ఎవరికి వీళ్ళు ప్రాకారం కట్టడం ఇష్టం లేదు. ప్రాకారం కట్టకపోతే వీళ్ళు ఎప్పుడైనా దోపిడీ చేయొచ్చు, ఎప్పుడైనా దోచుకోవచ్చు, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఏ శత్రువులు ఎక్కడెక్కడ ఉంటారో చెబుతాను. ఈ తూర్పున అమ్మోనీయుడైన టోబియా అని ఉంటుంది, అమ్మోనీయులు. ఈ పశ్చిమాన అష్డోదీయులు, 4వ అధ్యాయంలో వస్తారు వీళ్ళు. అష్డోదీయులు వీళ్ళు శత్రువులే, వీళ్ళెవరికి ఇష్టం లేదు.
ఇక్కడ అరబ్బీయులు, దక్షిణాన అరబ్బీయులు, పైన సమరయులు, సన్బల్లటు ఏరియా అదంతా కూడా. నేనేమంటున్నానంటే నలుదిక్కులు శత్రువులు ఉండగా పని ప్రారంభించారు. మీరు దేవుని పని ఏదైనా చేయాలనుకుంటున్నారా? అనుకోండి. అనుకున్న క్షణాన మీకు నలుదిక్కుల నుంచి శత్రువులు మొదలవుతారు. అది ఎప్పుడు మీరు మెంటల్గా డిసైడ్ అయిపోవాలి. ఇక్కడ దేవుని సేవకులు కానీ దేవుని పనిలో ఉన్న వాళ్లకు ఈ భాష అర్థమవుతుంటుంది. మీరు ఎప్పుడైనా దేవుని పని ప్రారంభిస్తే అందరూ మీకు సపోర్ట్ చేసి ఓటేస్తారని మాత్రం మీరు అనుకోకండి. ఏమండి, యాంటీ వర్క్ ఎక్కువ ఉంటుంది, మీకు సపోర్టర్స్ తక్కువ ఉంటారు. నెహెమ్యా గారి పరిస్థితి అదే. రాజీ పడలేదు, మొదలు పెట్టాడు, ఒకే ఒక్కడిగా దిగాడు, ఇంతమందిని గ్యాదర్ చేశాడు, వర్క్ స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. ఇక్కడ గొర్రెల ద్వారము అని ఒకటి ఉంటుంది. గొర్రెల ద్వారము, నేను లైట్ వేసాను అక్కడ, కాన్సన్ట్రేట్ చేస్తే కనపడుతుంది. గొర్రెల ద్వారము. గొర్రెల ద్వారం అనగానే మీకేం గుర్తుకు రావాలి? కొత్త నిబంధనలో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా కోనేరు కలదు. తెలుసా మీకు ఇది? అక్కడుంది బెతెస్దా కోనేరు. ఏమండి, అక్కడ నుంచి మొదలవుతుంది. అప్పుడు యాజకుడు ఎల్యాషీబు అని ఉంటాడు, ప్రధాన యాజకుడిగా ఎల్యాషీబు అనే మాటను మనసులో పెట్టుకోండి. ఇతని పాత్ర చాలా ఉంటుంది నెహెమ్యాలో. ఇక్కడ నుంచి మొదలై అలా వెళ్లకుండా ఇలా వస్తారండి. ఉత్తరాన పని మొదలుపెట్టి పశ్చిమానికి వెళ్తారు. గొర్రెల ద్వారము దగ్గర నుంచి ఇక్కడ వరకు కొంతమంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంతమంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంతమంది. ఇవన్నీ గుమ్మాలు, పాత గుమ్మము, మత్స్యపు గుమ్మము, ఎఫ్రాయిము గుమ్మము, ఏమండి విశాలమైన గోడ, లోయ గుమ్మము, ఏమండి ఇక్కడ సిలోయమును కోరేరు, తర్వాత ఇక్కడ పెంట గుమ్మము, ఇది దావీదు రాజు మెట్లు అని ఇక్కడ ఉంటుంది, నీటి గుమ్మం. ఇవన్నీ పేర్లు తర్వాత మీకు కనపడతాయి. ఏమంటే ఇవన్నీ మీరు బైబిల్ చదివితే గుమ్మాలనే కనపడతాయి. వర్క్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళుతుంది. ఈ 3వ అధ్యాయం పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది, ఈ 3వ అధ్యాయం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎవరు కట్టారు అన్న మొత్తం రికార్డ్స్తో సహా నేమ్సే చిట్టా, పేర్లు గల చిట్టా, పనులలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, ఏ గోడ ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్టారు, గుమ్మాలు ఎవరు కట్టారు, ఈ చిట్టా అంతా 3వ అధ్యాయంలో ఉంటుంది. ఈ చిట్టా గురించి ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నానంటే, చాలా సందర్భాల్లో బైబిల్ చదువుతున్నప్పుడు పేర్లు వచ్చాయనుకోండి, మనం ఎక్కువగా పట్టించుకోం, ఇవన్నీ పేర్లే, నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తామంటాం. మీరు కూడా ఇప్పుడు అలానే అనుకుంటున్నారు మైండ్లో. నేను కూడా రేపు నెహెమ్యా గ్రంథం చదువుతాను, 3వ అధ్యాయం చదవానమనే మీరు అనుకుంటున్నారు. నేను కూడా అలానే అనుకున్నానండి ఒకప్పుడు. కానీ పెద్ద డౌట్ వచ్చింది, అవసరం లేకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడు? ఎస్ ఆర్ నో? మనకు అవసరమని గనుకే కదా రాయించింది. బైబిల్ ఎంత కరెక్ట్ పుస్తకమో, ఎంత అథెంటికేషన్ ఉన్న పుస్తకమో తెలియాలంటే ఆ పేర్లు ఉండాలి. ఎందుకో చెప్పనా, రేపు పొద్దున ఎవరైనా కూడా బైబిల్లో తప్పులు ఉన్నాయండి, లేదా బైబిల్లో ఒక చారిత్రాత్మక ఆధారాలు లేని పుస్తకం అన్నారనుకోండి, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం పెట్టి చూయించండి, చదవమని చెప్పండి. పిచ్చి పడుతుంది వాడికి. ఎందుకు? గొర్రెల ద్వారం నుంచి ఇక్కడ వరకు పలానా వాళ్ళు కట్టారు అని ఉంది, నువ్వు కట్టలేదని నిరూపించాలి ఇప్పుడు వాడు. పాయింట్ అర్థమైందా మీకు? బైబిల్లో యెరూషలేం ప్రకారం కట్టారా లేదా? కట్టారు. ఎవరు కట్టారో కూడా నేను పేర్లు చెబుతాను, నువ్వు వెళ్ళి రికార్డ్ బుక్స్లో చెక్ చేసుకో. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి రాజరికపు వ్యవస్థకి వాళ్ళు చేసే పనులన్నిటికీ రికార్డ్స్ బుక్స్ ఉండేవి, రాజుల గ్రంథాలు ఉండేవి, పనులకు సంబంధించిన రికార్డ్ బుక్స్ ఉండేవి. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన అసెంబ్లీ చర్చలు జరిగాయనుకోండి, ఒక నాయకుడు ఏదైనా నోరు జారాడనుకోండి, మిగిలిన వాళ్ళు క్షమాపణ కోరారనుకోండి, నేను క్షమాపణ చెప్పాడనుకోండి, అప్పుడు స్పీకర్ గారు ఏమంటారు చెప్పండి? ఈ మాటలు మేము రికార్డులలో నుంచి చెప్పండి తీసేస్తున్నాం. అంటే మనము కూడా మాట్లాడే ప్రతి మాట రికార్డ్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లో కూడా పేర్లతో సహా నెహెమ్యా గ్రంథంలో ఇచ్చాడు. ఎందుకు? ఇలాంటి వారు వస్తారు కనుకనే. వచ్చి ఏమంటారు? ఏం లేవండి, పేర్లతో సహా చెప్పాడంటే అది ఎంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే చెబుతాడు చెప్పండి. గొర్రెల ద్వారం ఎవరు కట్టారో చెప్పాడు, సిలువేం మడుగు దగ్గర ద్వారం ఎవరు కట్టారో చెప్పాడు, పెంటగుమ్మ ఎవరు కట్టారో చెప్పాడు. మనం కట్టేటప్పుడు కూడా ఇలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయమేమో, కానీ వాళ్ళు ఎంత చక్కగా రికార్డ్స్ మెయింటైన్ చేశారు చూడండి. అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. చెప్పండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుంది? ప్రేయర్. నెహెమ్యా గారు శూషన్ కోటలో ఉండగా రావడం, రిపోర్ట్ రావడం, ప్రేయర్ చేయడం, ఇవన్నీ. 2వ అధ్యాయంలో పర్మిషన్ తీసుకోవడం, అక్కడి నుంచి బయలుదేరడం, యెరూషలేంకి రావడం, టోబియా సన్బల్లటులు వ్యతిరేకులుగా కనపడడం, అధికారులతో ప్లాన్ చేయడం, ప్లానింగ్ జరుగుతుంది, అందరు కన్విన్స్ అవుతారు, రెడీ అంటారు.
థర్డ్ చాప్టర్లో పని ప్రారంభమవుతుంది. అది పాయింట్ ఇక్కడ. థర్డ్ చాప్టర్లో పని ప్రారంభమై ఎవరెవరు ఎక్కడి వరకు కట్టారు అది లేకపోతే నెహెమ్యా గ్రంథం ఎంత కరెక్ట్గా ఉందో మనం చెప్పుటకు ఇంకా బలం ఉండేది కాదు. కనుక 3వ అధ్యాయం వెరీ ఇంపార్టెంట్. ఇక 4వ అధ్యాయంలో గోడ లేస్తుంటుంది. గోడ ఇంకా నిలబడుతుంటుంది. ఈ విషయము సన్బల్లటు టోబియాలకు వీళ్ళకి తెలిసిన తర్వాత తట్టుకోలేకపోతారు. మేము వద్దన్న కడుతున్నారా వీళ్ళు అన్న ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఈ సన్బల్లటు టోబియాలు ఇమ్మీడియట్గా సైకలాజికల్గా ఈ పని చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో కామెంట్స్ చేయడం మొదలు పెడతారు. 4వ అధ్యాయములో సన్బల్లటు ప్లాట్స్ పథకాలు రూపొందిస్తాడు. ఏంటంటే నెహెమ్యా గారి పనికి అడ్డం పడుటకు ఎన్ని గేమ్స్ ఆడాలో అన్ని గేమ్స్ ఆడతాడు. అందులో మొదటి గేమే అతను చేసినటువంటి ప్లాన్ కామెంట్స్. ఆ కామెంట్స్ ఎలా ఉంటాయంటే చుట్టూన్న వాళ్ళందరిని కూర్చోబెట్టి ఈ యూదులైన దుర్బలులు ఈ ఇంత పెద్ద చెత్తను తీసేసి ప్రాకారాన్ని కడతారట, మనం చూడాలట. ఎందుకు చెప్తున్నానంటే ఇక పక్కన టోబియా అనేవాడు ఉంటాడు. వీడేమంటాడు చెప్పన, ఈ గోడ వాళ్ళు కట్టినా అన్నా నువ్వేమని అనుకో, ఆ గోడ మీద ఒక నక్క ఎగిరినా కూడా పడిపోతుంది. అది వాళ్ళ పరిస్థితి నాకు తెలుసుగా అని ఈ పెద్ద మనిషి చెబుతాడు. నేనేమంటున్నానంటే ఈ గ్యాంగులు ఉంటాయండి, కొన్ని గ్యాంగులు అంటారు, మన భాషలో వేరే గ్యాంగ్, అది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజుల్లో కూడా ఈ గ్యాంగ్ ఒకటి ఉంది. అవతల వారు దేవుని పని చేస్తుంటే పక్కన కామెంట్స్ చేయడం. నేనేమంటున్నానంటే మీరు దేవుని పనిలో ఉండగా చేతగాని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయడం మొదలు పెడతారు. మీరు అనుభవించే ఉంటారు. దేవుని పని మొదలు పెడితే కామెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని మీరు మర్చిపోకండి. కామెంట్స్ అనేవి కామన్. ఎప్పుడైతే వీళ్ళు కామెంట్స్ చేయడం ఇవన్నీ మొదలు పెడుతున్నారో నెహెమ్యా గారు ఇమీడియట్గా ఏం చేశాడో చెప్పనా, ప్రార్థన చేస్తాడు. ప్రభువా మేము చేయలేమని వాళ్ళు అంటున్నారు, మేము యథార్థంగా చేయాలనుకుంటున్నాం, మీ సహాయాన్ని మాకు ఇవ్వండి. అదండి మనం నేర్చుకోవాల్సింది, అది నేర్చుకోవాలి. మనం సేవలో ఉండగా ప్రతి ఒక్కరు నోరు తెరవడం మొదలు పెడతారు. అంటున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను మంచి ఉండని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే మీరు ఎంత యథార్థంగా ఉన్నారో దేవుని ఎదుట దేవునికి చెప్పండి, ఆయన సహాయాన్ని కోరండి, పని చేసి చూపించండి. ఇంగ్లీష్లో ఒక మంచి ప్రావర్బ్ ఉంటుంది, యాక్షన్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. చెప్పడం కంటే చేయడం మంచిది. సేవలో ఉండగా ఇవన్నీ కామన్. నెహెమ్యా గారు అస్సలు కేర్ చేయలేదు. ఆయన క్యారెక్టర్ని మీరు పసిగట్టాలి. 4వ అధ్యాయం చెబుతున్నాను. ఎప్పుడైతే కామెంట్స్ అనే అస్త్రం ఫెయిల్ అయిందో ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటారు చెప్పండి. ఇందాక నలుదిక్కులు అని చెప్పానుగా, ఎవరెవరు, ఇక్కడ అమ్మోనీయులు, ఇక్కడ అష్డోదీయులు, ఇక్కడ అరబ్బీయులు, ఇక్కడ సమరయులు, వీళ్ళందరూ కలిసి యెరూషలేంపై యుద్ధానికి వచ్చి వాళ్ళని ఓడించి ఆపేద్దామని డిసైడ్ అయిపోతారు. ఫిజికల్ అటాక్, మెంటల్ అటాక్, కామెంట్స్, నెక్స్ట్ ఫిజికల్ అటాక్. యుద్ధం. అప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు చేసేది ఏంటో చెప్పనా, అప్పటి వరకు నెహెమ్యా గారు ఇండివిజువల్గా పర్సనల్గా ప్రేయర్ చేస్తే ఎప్పుడైతే యుద్ధానికి వీళ్ళు రాబోతున్నారన్న విషయం తెలిసిందో ఇమ్మీడియట్గా నెహెమ్యా గారు చేసినది, ఎవరెవరైతే పనిలో ఉన్నారో వాళ్ళందరినీ మోకరింపజేసి ప్రార్థన చేయమంటాడు. నన్ను ఇవన్నీ ఆకర్షించాయి. ఎందుకైనా దేవుణ్ణి వదలట్లేదు. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని సవాళ్ళు, దేవుణ్ణి వదలట్లేదు. మొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడే గ్రూప్ ప్రేయర్స్, గ్రూప్ డిస్కషన్లు కాదు, గ్రూప్ ప్రేయర్స్. ఎందుకోసం, మేమందరం పని చేస్తున్నాం ప్రభువా, ఇలాంటి శోధనలు, ఇలాంటి సవాళ్ళు, మీ సహాయం మాకు కావాలి. నేనేమంటానంటే మీరు ఎవరైతే కలిసి ఒక టీమ్గా, ఒక గ్రూప్గా అప్పుడప్పుడు మీరు పని చేస్తుంటారు, గ్రూప్గా టీమ్గా కలిసి మీరు పని చేస్తుంటే అప్పుడప్పుడు గ్రూప్గా టీమ్గా, అప్పుడప్పుడు కాదు రెగ్యులర్గా మీరు ప్రార్థన కూడా చేయాలి. ఏమని చేయాలి? దేవుని పనిలో ఉండగా ఆ పనుల యొక్క అవసరతల గురించి అడగాలి, ప్రార్థన చేయాలి.
ఫిజికల్ నీడ్స్ కాదు. ఏమంటే నాకు బిల్డింగ్లు లేవు, మీరు బిల్డింగ్లు ఇవ్వండి, కార్లు లేవు, కార్లు ఇవ్వండి, ఇవి కాదు. మీ సువార్త పని కొరకు మేము పలానా చోటుకి వెళ్తున్నాం తండ్రి, మాకు సహాయం చేయండి. అనేక మంది ఆత్మల రక్షణ కొరకు మాకు సహాయం చేయండి. అలా కలిసి ప్రార్థన చేయాలని చెబుతున్నా నేను. దట్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్లేస్, పర్టికులర్లీ ఫ్రమ్ దిస్ కాంటెక్స్ట్. పేతురు గారు చెరసాలలో ఉండగా సంఘం ఏం చేసిందో చెప్పండి. ప్రార్థన చేసింది. దాని ఫలితం పేతురు గారి విడుదల. అసలు పాయింట్కి వస్తాను. గ్రూప్ ప్రేయర్స్ తర్వాత సంగతి, పర్సనల్ ప్రేయర్సే ఉండవు చాలామందికి. నేను చాలా పెద్ద విషయం చెప్పానేమో ఇప్పుడు. గ్రూప్ తర్వాత సంగతి ఏమంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటామో చెప్పండి. ఇక్కడ కూర్చున్నాం, మనమే పరిశీలించుకుందాం, పిల్లల నుంచి పెద్దల వరకు. మీలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రార్థన చేస్తారా చెప్పండి? చెయ్యరా? దేవునికి కనీసం థ్యాంక్స్ చెప్పరా? తినే తిండి ఆయన పెడుతున్నది, పీల్చే గాలి ఆయన ఇస్తున్నది. ఈరోజు మనం ఆయన ఎందుకు చలించుచున్నాం? ఇన్ని అనుభవిస్తున్నప్పుడు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే థ్యాంక్స్ చెప్పే అలవాటు మనకుందే. ఇన్ని ఇస్తున్నందుకు దేవునికి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పొద్దా చెప్పండి? అది అలవాటు చేసుకోవాలి. ఆయన చేసిన మేలులలో దేనిని మరువక నా ప్రాణమా ఆయనను సన్నుతించుము. తన శరీరానికి చెబుతున్నాడు భక్తుడు, నువ్వు మర్చిపోతావు, నాకు తెలుసు, నీకు మతి మరుపు ఎక్కువ, ప్రత్యేకించి దేవుణ్ణి అయితే ఖచ్చితంగా మర్చిపోతావు, నువ్వు మరువకు. నెహెమ్యా గారు వ్యక్తిగతంగా మంచి ప్రార్థనాపరుడు. తనతో ఉన్న వారిని అందరినీ ప్రార్థనలో దింపుతున్నాడు. యుద్ధానికి రెడీ అయ్యారు. ఇప్పుడు చివరికి వెళ్ళు. ఈ టైంలో ఇవన్నీ గాలి వార్తలుగా వింటుంటే తనతో ఉన్న వాళ్ళందరూ కూడా డీలా పడిపోతున్నారు, డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎలా చేయగలం ఇంత ప్రాకారం, అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎలా చేయగలం? అప్పుడు నెహెమ్యా గారు, మీరెవరు నిరుత్సాహపడకూడదు, మనతో దేవుడున్నాడు. నేనేమంటున్నానంటే, మీరు ఒక నాయకుడైతే, మీ టీంకి మీరు టీం లీడర్ అయితే అప్పుడప్పుడు మీ టీం మెంబర్స్ డీలా పడిపోయే అవకాశం ఉంటుంది. టీం లీడర్గా మీరు ఏం చేయాలి? డీలా పడిపోయి నిరుత్సాహపడుతున్న మీ టీం మెంబర్స్ని తిరిగి బలపరచాలి. కానీ మీరెప్పుడు కూడా బలహీనులు కాకూడదు. నాయకుడు ఎప్పుడు బలహీనుడు కాకూడదు. నాయకుడు అంటే ఒక రైలు బండికి ఇంజన్ లాంటివాడు. టీం మెంబర్స్ అంటే వెనకల బోగిలు లాంటి వారు. ఇంజనే డీలా పడితే బోగిలు ముందుకెళ్ళవు. నాయకుడు ఎటువంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా నిలబడాలి. నెహెమ్యా గారిలో ధైర్యశాలి కనపడుతున్నాడు. అప్పుడు చెబుతాడు, మీరు ఎవరికి భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు, యుద్ధం ఆయన చేస్తాడు. కనుక మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం, మీ కుమార్తెల కోసం ప్రతి ఒక్కరు యుద్ధం చేయండి, పర్లేదు అని. అప్పుడు 4వ అధ్యాయంలో ఎవరిని ఎక్కడ ఉంచాలని పొజిషన్స్ పెట్టి అప్పుడు పని వాళ్ళకి చెబుతారు. 3 రకాల పనివారు. ఎవరెవరు వాళ్ళు? గోడ కట్టేవారు, బరువులు ఎత్తేవారు, బరువులు మోసేవారు. అప్పుడు చెబుతాడు, గోడ కట్టేవారిని తప్ప మిగిలిన ఇద్దరిని, బరువులు ఎత్తేవారిని, బరువులు మోస్తున్న వారిని మీరు ఒక చేత్తో పని చేయండి, మరొక చేత్తో ఈట పట్టుకోండి. ఎందుకంటే ఏ క్షణానైనా దాడి జరగవచ్చు. ఎలాంటి పరిస్థితులు చూడండి. ఒక చేత్తో పని చేయండి, ఒక చేత్తో ఆయుధం పట్టుకోండి. గోడ కడుతున్న వారికి మీ నడుముకి ఆ కత్తిని లేదా ఈటను బిగించి మీరు పని చేయండి అని మొత్తం అందరినీ పనిలో దింపక సగం పని వారిని మీరు డిఫెన్స్కి మీరు రెడీగా ఉండండి. మీరు రక్షణ కవచాన్ని ధరించుకోండి, యుద్ధోపకరణాలు ధరించండి, మీరు రెడీగా ఉండండి. సగం మంది మాత్రమే పని చేయండి. ఆ సగం మందిలో ఒక చేత్తో పని చేయాలి, ఒక చేత్తో ఆయుధం పట్టుకోవాలి అని చెప్పి 4వ అధ్యాయంలో పనిలో ఉండగా వచ్చే కామెంట్స్ని, పనిలో ఉండగా వచ్చే సవాళ్లను ఆయన ఎదుర్కొంటూ పని జరిగిస్తున్నాడు. ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న విషయం వాళ్ళకి తెలిసేసరికి యుద్ధానికి రావడం మానేస్తారు. ఏంటి మా ప్లాన్స్ అని? ఎందుకంటే ఆ శత్రువుల మధ్య యూదులు కొంతమంది బతుకుతుంటారు, వాళ్ళు చెబుతారు వీళ్ళ ప్లాన్స్ ఇలా ఉన్నాయని. నేనేమంటానంటే, బెదిరించే వారికి మీరు బెదిరిపోయారా? బెదిరిస్తూనే ఉంటారు. నెహెమ్యా గారు బెదిరిపోలేదు. వస్తే రాని చూసుకుందాం, పని ఆగదు, పని ఆపను. ఏమైందో చెప్పనా? రావలసిన శత్రువులు రాకుండా ఆగిపోయారు. ఒకవేళ భయపడింటే, ప్రాకారం ఎప్పుడు కట్టబడేది కాదు,
పని పూర్తయ్యేది కాదు, శత్రువులకు రెక్కలొచ్చేవి, శత్రువులకు రెక్కలొచ్చేవి. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ, ఎదురించు వారికి బెదరకండి. సేవకులు ఎప్పుడు పిరికివారుగా ఉండకూడదండి, పిరికివారుగా ఉండకూడదు. నెహెమ్యా ఒక ఉద్యోగస్తుడై ఉండి ఆయన దేవుని పనిని ఎంత గొప్పగా జరిగిస్తున్నాడో చూడండి, ఇంతమంది శత్రువుల మధ్య. అందుకే దేవుడు కరెక్ట్ పర్సన్ ఎన్నుకున్నాడు. నెహెమ్యాలో ఉన్న ధైర్యం ఆయనకు నచ్చింది, వచ్చేమన్నాడు, ప్రాకారం కట్టుటకు ఆయన దింపాడు రంగంలోనికి. దిస్ ఈజ్ ద 4th చాప్టర్. ఎక్కడున్నాం మనం? నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం. మొదటి అధ్యాయం ప్రేయర్, 2వ అధ్యాయంలో ఆయన రావడం, సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్. 3rd చాప్టర్లో మొత్తం వీళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచి పని చేశారు. ఇక 4th చాప్టర్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, పనిలో ఉండగా శోధనలు, పనిలో ఉండగా సవాళ్ళు, పనిలో ఉండగా తన సొంత టీంలో ఉన్న వారే నిరుత్సాహపడడం, వాళ్ళందరినీ బలపరుచుకుంటూ ప్రాకారం కడుతున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక 5వ అధ్యాయంలో వచ్చే సవాళ్ళు సొంత జనాంగం మధ్యనే, శత్రువులు కాదు. ఇప్పుడు 5వ అధ్యాయం సొంత జనాంగం మధ్యనే ఫిర్యాదులు, కంప్లైంట్స్. సేవకులుగా ఎవరైనా ఇక్కడ ఉంటే, టీమ్ లీడర్స్గా ఎవరైనా ఉంటే, ఇవన్నీ మీరు గమనించాలి. నెహెమ్యా గారిలో ఆయన పని చేయిస్తుండగా టీంతో కామెంట్స్ వస్తున్నాయి, థ్రెటనింగ్ అంటారు, బెదిరించడానికి థ్రెటనింగ్స్ వస్తున్నాయి. అన్నిటిని ఎదుర్కొని ముందుకెళ్తుంటే ఇప్పుడు టీంలలో నుంచే, తన వారి మధ్యలో నుంచే ఫిర్యాదులు మొదలవుతాయి, కంప్లైంట్స్ మొదలవుతాయి. కంప్లైంట్స్ అంటే మీరు నాయకత్వం వహిస్తూ నాయకుడిగా పని చేయిస్తుంటే, మీరు ఎవరికైతే నాయకత్వం వహిస్తున్నారో వారి వారి మధ్యలోనే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు నాయకుడిగా మీరేం చేయాలి? వాటిని సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి. ఇప్పుడు ఏంటి ఫిర్యాదు అని అంటే, ఈ యూదా జనాంగంలో వినాలి జాగ్రత్తగా. యూదా జనాంగంలో బీదలు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, అధికారులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుకు డబ్బులు ఇస్తూ వడ్డీ భయంకరంగా లాగుతుంటారు ఈ బీదల దగ్గర. అందులో 3 రకాల 5వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు మైండ్లో పెట్టుకోండి. నెహెమ్యా గ్రంథం 3 రకాల ఫిర్యాదులు వస్తాయి. ఒకటి, మాకు తిండి లేక ఆకలితో ఉంటే వాళ్ళ దగ్గర ధాన్యం అప్పు తీసుకున్నాం, వడ్డీ అడుగుతున్నారు, కట్టలేకున్నాం. అది మొదటి కంప్లైంట్. 2, మా దగ్గర అవసరానికి మా దగ్గర ఉన్న ఇళ్లను, మా దగ్గర ఉన్న భూములను, మా దగ్గర ఉన్న తోటలను వీటిని మేము వారి దగ్గర మార్ట్గేజ్ చేసాం, అంటే కుదువ పెట్టాం. కుదువ పెట్టి మా స్వజనుల దగ్గర మేము డబ్బు తీసుకుంటే ధాన్యం కోసం, వాటికి ఈరోజు వడ్డీ అడుగుతున్నారు. ఇక 3వ గ్రూప్, మేము రాజుగారికి ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. ఈ ట్యాక్స్ కట్టాలంటే మా దగ్గర లేక వీళ్ళ దగ్గర మేము అప్పు తీసుకుంటే వీళ్ళు వడ్డీ కడుతున్నారు. వీళ్ళకి వడ్డీ కట్టాలా, వాళ్ళకి ట్యాక్స్ కట్టాలా, ఏంటి మా పరిస్థితి? మా పిల్లలు ఇంకా దాసత్వంలోనే ఉన్నారు, వారిని విడిపించుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అనేసరికి, నెహెమ్యా గారు ఇంత చక్కని పని చేయిస్తుంటే కంప్లైంట్స్ వినేసరికి ఒక్కసారిగా బీపీ రేజ్ అవుతుందండి. మొత్తం అందరిని పిలిపించి నిలబెట్టి, మీకేమైనా కొంచెమన్నా తెలివి ఉందా? ఇంత కష్టపడి ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులలో నేను అక్కడ వదిలి ఇక్కడికి వచ్చి నేను ప్రాకారాన్ని కట్టిస్తుంటే, మీ సహోదరుల కోసం, మీకోసం నేను ఇంత కష్టపడుతుంటే మీ సహోదరులను మీరు దోచుకుంటారా? ఇదేమైనా సబబా? నేను కూడా అప్పిచ్చాను వీళ్ళలో చాలామందికి, నేను కూడా ఎంతో సహాయం చేశాను, చాలామందిని విడిపించాను. ఇదిగో నేను, నాతో ఉన్న పనివారు ఎవరు కూడా వీళ్ళ దగ్గర డబ్బు తీసుకో, గనుక వాళ్ళ అప్పును తీర్చి వీళ్ళ అప్పును మీరు క్షమించమని, వీలైతే తగ్గించమని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను అన్నప్పుడు, అక్కడున్న వాళ్ళందరూ కూడా కళ్ళు తెరుచుకొని ప్రతి ఒక్కరు కూడా మేము వాళ్ళ అప్పును క్షమించేస్తాము అని వాళ్ళు ఇమ్మీడియట్గా ఒప్పుకుంటారు. నేనేమంటున్నానంటే, టీం నాయకుడిగా మీరు నడిపిస్తున్నప్పుడు మీ టీంలోనే అప్పుడప్పుడు గొడవలు జరిగితే నాయకుడిగా సమస్యను మార్గదర్శిగా ఉండి పరిష్కరించాలి. నెహెమ్యా గారు చేసిన పని అది. ఎంత చక్కని పరిష్కారం అంటే, కంప్లైంట్స్ అనేవి కూడా కామన్, కామెంట్స్ కామన్, చెప్పండి, కంప్లైంట్స్ కూడా కామన్, వాటిని పరిష్కరించాలి. ఇకపోతే నెహెమ్యా గారు యెరూషలేంలో 12 సంవత్సరాలు ఉంటాడు. 12 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. ఆ రోజుల్లో ఏంటంటే పద్ధతి, గవర్నర్కి ప్రజలే భత్యాలు ఇవ్వాలి, పే చేయాలి అమౌంట్. కానీ తన స్వజనుల పరిస్థితిని అర్థం చేసుకొని ఆ 12 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా ఆశించడు. ఇక మీరు అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్ ఎంతదో. గవర్నమెంట్ జాబ్లో ఉంటూ ఆయన ప్రజల దగ్గర నుంచి రావాల్సిన సొమ్మును కూడా ఆశించకుండా వాళ్ళకి సేవ చేస్తాడు. అట్ ద సేమ్ టైం తనతో ఉన్న వాళ్ళందరికీ
తనతో అక్కడి నుంచి వచ్చిన పని వారందరికీ ఎప్పుడు కూడా ఆకలితో వారిని పెట్టలేదు. నేనేం చెప్తున్నానంటే, నెహెమ్యా గారు కోటను వదిలి యెరూషలేముకి వచ్చింది పరిచారము చేయించుకొనుటకు కాదు, కానీ చెప్పండి, పరిచారము చేయుటకు. ఎవరి క్యారెక్టర్ చెప్పాలి? యేసు ప్రభు పరలోకాన్ని వదిలి లోకానికి పరిచారము చేయించుకొనుటకు వచ్చాడా, చేయుటకు వచ్చాడా? కరెక్ట్గా నెహెమ్యా గారిలో అదే కనపడుతుంది. చూడండి, ఆయన ధైర్యశాలే కాదు, త్యాగమూర్తి కూడా. త్యాగమూర్తి కూడా. ఇది నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఏంటి చెప్పండి? స్వజనులలోనే కంప్లైంట్స్. అప్పుడు దాన్ని సాల్వ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం ఆశించకుండా ఆయన పని చేయడం, నిస్వార్థమైన సేవ. నిస్వార్థమైన సేవ, ప్రజల కొరకు సేవ. అసలైన నాయకుడు. గవర్నర్ అంటే ఆయన పొలిటీషియనా కాదా చెప్పండి? జనరల్గా అనుకుందాం. ఒక నాయకుడిగా, అధిపతిగా, అధికారిగా ఉంటూ ఒక ప్రాంతానికి స్వార్థం లేకుండా సేవ చేశాడు. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా నెహెమ్యా గారు ఒక మార్గదర్శి. ఇది నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం. ఒక మాట చెబుతాను, నెహెమ్యా గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ గ్రంథాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. మీరు గ్రంథాన్ని 2 భాగాలుగా, మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఒక పార్ట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుతారు కదా నెహెమ్యా గ్రంథం, మీరు ఎప్పుడు ఇది మైండ్లో ఉంచండి. నెహెమ్యా గ్రంథాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మరొక భాగం. 2 వేరు భాగాలు. మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఒక విషయం గురించి చెప్పబడుతుంది. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మరొక విషయం చెప్పబడుతుంది. ఇప్పుడు మనం మొదటి పార్ట్లో ఉన్నాం. 2వ పార్ట్ త్వరగా అయిపోతుంది. ఈ మొదటి పార్టే వెరీ ఇంపార్టెంట్. ఈ మొదటి పార్ట్లో ప్రాకారము కడుతుండగా వస్తున్న సమస్యలు ఇవన్నీ. ప్రాకారము కట్టుచుండగా వస్తున్న సమస్యలు. అది 5వ అధ్యాయం. ఇక 6వ అధ్యాయంలో సన్బల్లటు టోబియాలు ప్లాన్స్ మార్చేస్తారు. ఏంటి? వీళ్ళను చంపుతామన్నా భయపడట్లేదు, ఇంకా యుద్ధం చేస్తామన్నా భయపడట్లేదు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచిగా మన వరకు పిలిపిద్దాం నెహెమ్యాను, వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం అని ఒక పత్రిక, 6వ అధ్యాయం పత్రిక పంపుతారు నెహెమ్యాకి. ఎవరు? సన్బల్లటు. పత్రిక పంపి, పలానా చోటికి నువ్వు వస్తే నీతో మాట్లాడాలి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనేసరికి నెహెమ్యా గారు, నేను చాలా పెద్ద పనులు ఉన్నా, నేను రాలేనని చెప్పి పంపిస్తాడు. మళ్ళీ 2వసారి, 3వసారి, 4వసారి 4 మార్లు లెటర్స్ పంపించినా రాకపోయేసరికి 5వ మారు పత్రిక పంపించి సన్బల్లటు చెబుతాడు, నెహెమ్యా నీకు అర్థం కావట్లేదు సివియారిటీ, సమస్య చాలా సీరియస్గా ఉంది. ఇష్యూ ఏంటంటే, నీ గురించి అన్యులందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంత కష్టాలలో నువ్వు ప్రాకారాన్ని కట్టిస్తున్నావంటే దీని వెనకాల నీకు ఏదో ఒక స్వార్థం ఉంది, ఏదో ఒక ఆలోచన ఉంది. ఏంటి? ఈ ప్రాకారాన్ని కట్టించడానికి పని వాళ్ళని పెట్టి ప్రాకారం కట్టిస్తూ లోపల ప్రవక్తలను పెట్టావంటే త్వరలో నువ్వు యెరూషలేముకు, యూదయ దేశానికి రాజైపోవాలని నువ్వు ఇదంతా నీ వెనకాల ప్లాన్ ఉందని జనాలు అనుకుంటున్నారని నా దగ్గర ఉన్న గెషన్ చెబుతున్నాడు. నువ్వేమంటావు? చూసారు ఎంత తెలివి. నేను అనట్లేదు నెహెమ్యా నేను చాలా మంచోడు నువ్వు అంటే, నాకు తెలుసు. కానీ అన్యులు నీ గురించి ఇలా అనుకుంటున్నారు కనుక నువ్వు వస్తే మనం సెటిల్ చేసుకుందాం కొన్ని విషయాలు. మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? అయ్యో ఇది సీరియస్ అయిపోతుంది అని ఆ సన్బల్లటు కాళ్ళ వేళ పడి మనం వాడిని నోరు మూయిస్తాం. కానీ నెహెమ్యా గారు అలా నువ్వు ఊహించుకుంటున్నావు కానీ నేనేం అనుకోవట్లేదు అని చెప్పి పంపిస్తాడు ఆన్సర్. అంటే ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్న శత్రువుల మధ్య నెహెమ్యా గారు చల్లని కూల్. నేనేమంటానంటే, సేవకుడు ఎప్పుడు కూడా కూల్గా ఉండాలి. సమస్యలు కామన్, టెన్షన్ పడకూడదు. సమస్యలు కామన్, రైజ్ అవ్వకూడదు, టెన్షన్ అవ్వకూడదు. దేవుడైన పక్షమైన చెప్పండి, విరోధెవడు? నా పక్షాన దేవుడు ఉన్నంతకాలం వీళ్ళు ఎన్ని చేసుకుని నాకు ప్రాబ్లం లేదు. నేను పని చేయాలి. ఆయన నిస్వార్థంగా సేవ చేస్తుంటే ఆయన మీద రూమర్స్ చూడండి, వీడు ఎలా క్రియేట్ చేస్తున్నాడు. చక్రవర్తికి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించి నువ్వు రాజు అయిపోదామని. పిల్లల గురించి చెప్పాను ఇంతకుముందు నేను మొదటి వర్తమానంలో. బైబిల్ ట్రైనింగ్ సెంటర్ పిల్లలకి స్టార్ట్ చేశానని. నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు నమ్మరు, స్టార్ట్ చేయకముందు నాకు ఎందుకో నెహెమ్యా గ్రంథాన్ని చదవాలని దర్శనంలో ఎవరు చెప్పలేదు, కానీ చదవాలి ఒక ప్రేరేపణ.
అది చదువుతుంటే ఇన్ని విషయాలు నాకు నెహెమ్యా గారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, నేను పిల్లల కోసం బైబిల్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చేసిన తర్వాత నలుదిక్కుల నుంచి ఇవన్నీ వస్తాయని ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యే దిగాను. అనుకున్నట్టుగానే స్టార్ట్ అయ్యి నేను చాలా ప్రేమించిన వారు, ఆయన చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా నాకు వ్యతిరేకులయ్యారు. కానీ ప్రాకారం పూర్తవ్వాలంటే నెహెమ్యా నిలబడాలి, పిల్లలు నిలబడాలంటే నేను నిలబడాలి అని నిలబడతాను. ఏమంటే ఇలాంటి సన్బల్లటులు, టోబియాలు 100 మంది ఉంటారు. 100 మంది వచ్చిన నెహెమ్యా ఒక్కడే. గనుక రాజీ పడేదే లేదు, ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈనాటి ఈ చిన్నారులను రేపటి రక్షకులుగా తయారు చేయాలంటే నేను అన్నిటినీ ఎదుర్కోవాలి. అందుకే నెహెమ్యా గారు సన్బల్లటు, టోబియాల ఎన్ని ప్రణాళికలు రూపొందించినా ఆయన రాజీ పడలేదు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారండి, ఇన్ని చేసినా నెహెమ్యా గారు తలదించకపోయేసరికి ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఎంత దౌర్భాగ్యం అంటే, యెరూషలేములో ఉన్న కొంతమంది ప్రవక్తలను డబ్బిచ్చి కొంటారు నెహెమ్యాను దెబ్బతీయడానికి. చూడండి ఎంత దౌర్భాగ్యం. యెరూషలేములో ఉండే దేవుని సేవకులను డబ్బిచ్చి, లంచమిచ్చి కొని వాళ్ళతో నెహెమ్యాకు సలహాలు ఇప్పిస్తారు. సేవకులుగా మనకి పన్నాగాలు గుర్తు తెలియాలి. షెమయా అనేటువంటి ఒకడు ఉంటాడు. వాని ఇంటికి నెహెమ్యా గారు వెళ్తే, నెహెమ్యా నువ్వు విన్నావో లేదో, ఈ రాత్రి నిన్ను చంపడానికి వాళ్ళు వస్తున్నారు, కనుక నువ్వు ఒక పని చెయ్యి, యెరూషలేం దేవాలయంలో గర్భాలయం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను కూడా వస్తాను, మన ఇద్దరం దాక్కుందాం పదా. ఒక ధైర్యశాలిలో పిరికితనాన్ని నింపాలని ఒక తోటి లేదా పక్కన ఉన్నటువంటి ఒక దేవుని సేవకుడు పిలువబడుతున్నవాడు ట్రై చేశాడు. ఇప్పుడు సన్బల్లటు కాదుగా చెప్పింది, టోబియా కాదుగా చెప్పింది, తను మంచోడే అనుకుంటున్న ఒక షెమయా చెప్పాడు. షెమయా అతని పేరు. కానీ చెప్పగానే గుడ్డిగా నమ్మలేదు నెహెమ్యా గారు. అతనితో అంటాడు, నా హోదాలో, నేను ఈ స్టాండర్డ్లో, ఈ స్టేటస్లో ఉన్న నేను, నాలాంటి వాడు పారిపోయి దాక్కుంటే ఏమైనా బాగుంటుందా? అసలు గర్భాలయంలోనికి నేను వెళ్ళొచ్చా? నో, నేను వెళ్ళను, వస్తే రాని. నేనేమంటున్నానంటే, మీరు సేవలో ఉండగా మిమ్మల్ని తప్పుదారి పట్టించుటకు శత్రువులు మీకు దగ్గరగా ఉన్నవారినే వాడుకుంటారు. మీరు దేవుని పనిలో ఉండగా మీ పనిని డిస్టర్బ్ చేయుటకు వారి డైరెక్ట్ అటాక్స్ కనుక పని అవ్వకపోతే ఇండైరెక్ట్గా మీరు ఎవరి మాట అయితే వింటారో వారిలో దూరి చెబుతారు. ఆదామును దెబ్బతీయాలనుకున్నాడు సాతాను, హవ్వమ్మ ద్వారా దెబ్బ కొట్టాడు. సాతాను తంత్రాలను మనం వెరగాలి. యోబు గారిని దెబ్బతీయాలనుకున్నాడు, భార్యలో దూరాడు, యోబు గారు నిలబడ్డాడు. కనుక ఈ శోధనలు అనేవి ఎవరో మన శత్రువుల నుంచి వస్తాయి అనుకోకండి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి కూడా వస్తాయి. వాటిని మీరు పసిగట్టాలి. మనల్ని ద్వేషించేవారు, నా ఉద్దేశం అది, మనల్ని ద్వేషించే వారి దగ్గర నుంచే కాదు, మనల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న వారి దగ్గర నుంచి కూడా వస్తాయి. మీరు సిద్ధంగా ఉండాలి. అలా అన్నిటినీ ఎదుర్కొంటూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రవక్తలు కూడా నాకు వ్యతిరేకులైపోతున్నారు ప్రభువా, జ్ఞాపకం చేసుకో. దేవుడు 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 ఆనుకొని బ్రతుకుతున్నాడు ఆయన. లోకమంతా విరోధమైన దేవుని మీరు ఆనుకొని బ్రతికితే ఆ బ్రతుకే వేరు. లోకమంతా మీకు మిత్రులైన దేవునికి మీరు దూరంగా ఉంటే ఆ బ్రతుకే కాదు. ఇన్ని సవాళ్ళ మధ్య వీటన్నిటిని ఎదుర్కొని ఇప్పుడే నెహెమ్యా గారు ప్రాకారాన్ని పూర్తి చేస్తాడు. ఇది 6వ అధ్యాయము చివరి భాగం. ఈ ప్రాకారాన్ని పూర్తి చేయుటకు అతనికి పట్టిన కాలం కేవలం 52 దినాలు. 52 రోజులలో ప్రాకారాన్ని నిలబెట్టేశాడు. ఏమండి, ఈ మధ్యలో ఎక్కడ రాజీ పడినా ప్రాకారం నిలిచేది కాదు, గోడ నిలబడేది కాదు, యెరూషలేములోనికి జనాలు వచ్చేవాళ్ళు కాదు, అందరూ అన్యుల ఆచారాలకు బలైపోయేవారు. ఎంత చక్కని పని, ఎంత చక్కని పని. అయితే ఈ స్వజనులు, యూదులు, ఈ టోబియా అనే వాడితో వివాహ సంబంధాలు, అంటే వీళ్ళ కుమార్తెలను వాళ్ళ కుమారులకు ఇవ్వడం, ఇలాంటి బంధుత్వాలు పెట్టుకోవడం వలన యూదులలో అనేక మంది ఈ టోబియాకి
సపోర్ట్ ఇచ్చే సపోర్టర్స్ ఎక్కువ అవుతారు. కానీ నెహెమ్యా రాజీ పడకుండా దీన్ని పూర్తి చేస్తాడు. కనుక నెహెమ్యా గారి పని చేస్తున్నప్పుడు ఆయనకు ఆపద అన్యజనుల వలననైన ఆపదలలోనూ ఇంకా స్వజనుల వలనైన ఆపదలలో కూడా ఆయన ఉన్నాడు. పౌలు గారు కూడా అదే మాట చెబుతాడు, నేను సేవలో ఉండగా అన్యజనుల వలననైన ఆపదలు, స్వజనుల వలననైన ఆపదలు. మనము కూడా సేవలో ఉండగా అన్ని చోట్ల నుంచి ఇలాంటి సమస్యలు వస్తాయి. మీరు సిద్ధపడే ఉండాలి. అందుకే మనకు బోధ కలుగుటకై వీళ్ళందరి గురించి రాయించారండి. భక్తుల చరిత్ర పఠించకపోతే ఎలా? ఇక మొదటి భాగంలో చివరి అధ్యాయమే 7వ అధ్యాయం. మొదటి భాగంలో చివరి అధ్యాయం నెహెమ్యా గ్రంథపు మొదటి భాగంలో చివరి అధ్యాయమే 7వ అధ్యాయం. వెరీ సింపుల్. 7వ అధ్యాయంలో ఏముండదు, ప్రాకారం పూర్తయిందిగా, పట్టణం పూర్తయింది కదా. అలా పూర్తయిన తర్వాత ఈ పట్టణానికి అధికారులను నియమిస్తాడు. అందులో హనన్య అనేటువంటి ఒక దైవజనుడు, ఔషధజ్ఞ అనే డాక్టర్ అతను, అలాగే హనాని అనేటువంటి తన సోదరుని అధికారులు నియమించి 7వ అధ్యాయం వెరీ సింపుల్ అండి. మొదటి చేరలో మొదటి గ్రూప్లో వచ్చినటువంటి దానికి నాయకుడు ఎవరు? జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ లిస్ట్ అంతా కూడా సేకరించి ఆ జనసంఖ్యనంతటిని రాస్తాడు ఆయన. అంతే, 7th చాప్టర్ ఈజ్ ఓవర్. 7th చాప్టర్లో యెరూషలేముకు అధికారుల నియామకం నెంబర్ 1. నెంబర్ 2, జెరుబ్బాబెలుతో మొదటి దఫాలో వచ్చినటువంటి వాళ్ళందరి పేర్లు రాస్తే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది పేర్లు ఇశ్రాయేలీల వంశంలో కనబడదు. వాళ్ళ వంశం పేరు చెప్పరు. అక్కడున్న వాళ్ళు కొంతమంది వాళ్ళ వంశం పేరు చెప్పరు, వాళ్ళ గోత్రం పేరు చెప్పారు. ఇశ్రాయేలీల్లో ఎవరు కనబడరు. నెహెమ్యా గ్రంథంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజంలో కొంతమంది వచ్చి మనము క్రైస్తవులము కాదు ఇశ్రాయేలీలమని బోధిస్తున్నారు. మీరు విన్నారో లేదో? అలాంటి వారు ఎవరైనా మీకు ఎదురైతే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో మీకు అద్భుతమైనటువంటి రిసోర్స్ ఉంది, మీరు చూడాలి. ఎవరైనా మీ యొద్దకు వచ్చి మనము క్రైస్తవులము కాదు ఇశ్రాయేలీలము అని కనుక చెబితే నెహెమ్యా గ్రంథంలో జరిగిన ఒక సంఘటన మీకు చూపిస్తాను. అందరూ ఆ సంఘటన చూడండి. 7వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 61 నుంచి 65 వచనములు. 61 నుంచి 65 వచనం. ఇదే మాట ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 59 నుంచి 62లో కూడా ఉంటుంది. తర్వాత చదవండి. నెహెమ్యాలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మాట ఎజ్రా గ్రంథంలో కూడా ఉంటుంది. ఏముందో చూద్దాం. 61 నుంచి 65. తేల్మెలహు, తేల్హర్ష, ఇంకా కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయిరి. వారెవరనగా అని పేర్లు చెప్పాడు. 64వ వచనం. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. పాయింట్ ఏంటో చెప్పనా? నెహెమ్యా గారు ఎవరెవరు జెరుబ్బాబెలుతో వచ్చిన ఇశ్రాయేలీలను చిట్టా తీస్తుంటే కొంతమంది మేము కూడా ఇశ్రాయేలీలమే అని వచ్చేసరికి వాళ్ళందరి పేర్లు ఉన్నాయో చెక్ చేశారు. చేస్తే ఆ పుస్తకాలలో వీళ్ళ పేర్లు లేవు, వీళ్ళ వంశాలు లేవు. వీళ్ళు చెబుతున్న వంశాలు లేవు, వీళ్ళు చెబుతున్నటువంటివి లేవు, వీళ్ళ పేర్లే లేవు. అప్పుడు మీరు అపవిత్రులు, మీరు దొంగలు నాటకాలు ఆడుతున్నారు, పక్కన ఉండండి. ఈ రోజుల్లో ఎవరైనా మీ వద్దకు వచ్చి మనము క్రైస్తవులము కాదు ఇశ్రాయేలీలం అన్నారా, మొదట మీరు అడగవలసిన ప్రశ్న ఏ వంశపు వాడివి అని అడగండి. నెక్స్ట్, ఏ గోత్రానికి చెందిన వాడివి? రూబేనా, షిమ్యోనా, యూదా, లేవి అని అడగండి. ఏదో ఒకటి చెబుతాడు అనుకుందాం. అంత అడిగినోడు ఎందుకు కాముకుంటాడు? నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడని అన్నాడు అనుకో, బెన్యామీను చిట్టా తీసుకొనిరా, పద్దు పుస్తకం. ఆ పుస్తకంలో నీ పేరు ఉండాలి, నీ తండ్రి పేరు ఉండాలి, నీ తాతగారి పేరు ఉండాలి. వీళ్ళందరి పేర్లు ఉంటేనే నువ్వు ఇశ్రాయేలీయుడవు, లేదా నువ్వు అపవిత్రుడవు. అది నేను చెబుతున్న మాట కాదు, ఎజ్రా నెహెమ్యాలు చేసిన పని అదే. ఆ రోజులు ఇశ్రాయేలీల మధ్య జరిగిన సంఘటనలో వాళ్ళు చేసినటువంటి పని ఇది. చెబితే కుదరదు, ఆధారాలు చూపించాలి. ఆధార్ కార్డు ఉంటే సరిపోదు. ఏమండి? అది 7వ అధ్యాయం. ఆ తర్వాత ఎలాగూ పట్టణం పూర్తయిపోయింది కనుక యెరూషలేము దేవాలయంలో పని జరిగించుటకు మనకి సామాగ్రి అవసరం, డొనేషన్స్ అవసరం. అప్పుడు పెద్దలందరూ కూడా, కొంతమంది ధనవంతులందరూ కూడా డొనేషన్స్ ఇస్తారు. దట్ ఈజ్ 7th చాప్టర్లో అధికారుల నియామకం. ఇశ్రాయేలీయులు ఎవరెవరైతే వచ్చారో జెరుబ్బాబెలు నుంచి ఆ చిట్టా
నెక్స్ట్ ఇశ్రాయేలీయులు కాని వారు ఇశ్రాయేలును చెప్పుకుంటే వారిని పక్కన పెట్టి అపవిత్రులుగా ఎంచడం. ఆ తర్వాత డొనేషన్స్, వర్క్ జరిగించుటకు, టెంపుల్లో వర్క్ జరిగించుటకు డొనేషన్స్. దట్ ఈస్ ద 7th చాప్టర్ ఆఫ్ నెహెమయా. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనే ప్రాకారము కట్టడం. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ప్రాకారం కట్టడం కాదు, పడిపోయిన బ్రతుకులను కట్టడం. అది నెహెమ్యా గ్రంథం పిక్చర్, స్ట్రక్చర్. చెప్పండి, నెహెమ్యా గ్రంథము మొదటి భాగంలో 7 అధ్యాయాలు ఉంటాయి. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఏముంటుంది దాంట్లో? పడిపోయిన ప్రాకారాన్ని కట్టడం. 1 నుంచి 7 అధ్యాయాలు అయితే పడిపోయిన బ్రతుకులను కట్టడం, ఆత్మీయంగా పడిపోయిన బ్రతుకులను కట్టడమే 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.